సార్ జగన్నాథ్ సార్ మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీ ఆడియో కనెక్ట్ కాలేదు. ఆడియో కనెక్ట్ చేయండి ఒక్కసారి తెలుసుకొని. అందుకే మీకు వాయిస్ రావట్లేదు. మీరు హ్యాండ్ రైజ్ చేశారు. జోగినాథ్ యా ఓకే సార్ కంటిన్యూ స్టార్ట్. ఓకే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు ఈ టైంలో నేను ఈ యొక్క ప్రెస్టీజియస్ మీటింగ్ కి హోస్ట్ గా నన్ను ఇన్వైట్ చేసిన మొట్టమొదట సలీం సార్ కి నేను చాలా చాలా గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను. అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఏదైతే ఒక కమింగ్ 30 minutes నుండి 40 minutes వరకు ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ కోసం తెలుసుకోబోతున్నాం. ఆ యొక్క వండర్ఫుల్ ఆపర్చునిటీని మీ అందరికీ తెలియపరచడానికి మన మధ్య గ్రేట్ లీడర్ ఉన్నారు. ఆయన కోసం చెప్తే ఓకే అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆర్డినరీ టు ఎక్స్ట్రాడినరీ, ఇంకా అంతకంటే నేను పెద్ద మాట చెప్పలేను. అటువంటి గ్రేట్ 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 లీడర్. సో ఆ యొక్క లీడర్ నేను ఇప్పుడు మీ అందరి సమక్షంలో ఇన్వైట్ చేస్తున్నాను. గ్రేట్ సలీం సార్. సో సలీం సార్ మీరు ప్లీజ్ కమాండ్ టు ద డిజిటల్ ప్లాట్ఫామ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ లీడర్స్ అందరికి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు నన్ను ఇన్వైట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరు లీడర్స్ కి పేరు పేరున అందరికి గుడ్ ఈవినింగ్. నా పేరు సలీం, నేను హైదరాబాద్ లో ఉంటాను. సో ఈ బిజినెస్ లోకి రావడానికి ముందు నేను హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో క్యాబ్ నడిపించేవాడిని. క్యాబ్ నడుపుతూ తర్వాత ట్రావెల్స్ బిజినెస్ లోకి వచ్చాను. ట్రావెల్స్ బిజినెస్ లో చాలా పెద్ద లాస్ అయింది. దాని తర్వాత ఈ బిజినెస్ లో పార్ట్ టైం లో స్టార్ట్ చేసి కంప్లీట్ గా వెస్టీజ్ గురించి స్టడీ చేసిన తర్వాత నేను తెలుసుకొని స్టార్ట్ చేశాను. కంప్లీట్ గా ఇక్కడ నా లైఫ్ అనేది కంప్లీట్ గా చేంజ్ అయింది అనమాట. సో ఇలాంటి ఏ విధంగా నా లైఫ్ చేంజ్ అయింది, నా లైఫ్ చేంజ్ కావడానికి నేనేం చేశాను, సో ఈ రోజు మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళతో కనుక మీరు ఈ మొత్తం ప్రజెంటేషన్ విన్న తర్వాత ఒక 30 నుంచి 40 నిమిషాలు మీరు ఓపెన్ మైండెడ్ గా వినండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మనం ఎలాంటి ₹1 పెట్టుబడి పెట్టే అవసరం లేదు. రెండోది, మీరు ఎవరితోని రూపాయి పెట్టుబడి పెట్టించే అవసరం లేదు. మీరు చేస్తున్న పని చేస్తూ పార్ట్ టైంలో చేయొచ్చు, ఫుల్ టైంలో చేయొచ్చు, అంతా ఓకే. కానీ మరి డబ్బులు పెట్టుబడి పెట్టకుండా ఇన్కమ్ ఎలా వస్తుంది? ఎవరికైనా వచ్చే మొట్టమొదటి క్వశ్చన్ అది. అంతా బాగానే ఉంది, ఈ రోజుల్లో లక్షలు పెట్టుబడి పెట్టిన తర్వాత కూడా డబ్బులు అనేది రావట్లేదు. కానీ మరి డబ్బు పెట్టుబడి పెట్టకుండా ఎలా వస్తుంది అనే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను ఫ్రెండ్స్. సో అన్నిటికంటే ముందు అందరికీ వెల్కమ్ టు కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ. సో కన్స్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ ఈ పేరులోనే ఉంది చూడండి. ఇక్కడ మనం అందరం కన్స్యూమర్సే. పుట్టినప్పటి నుండి మనం చనిపోయేంత వరకు ఏదో ఒక వస్తువు మనం బయట నుంచి కొంటూనే ఉంటాం, రైట్? సో మనం అందరం కన్స్యూమర్సే. మరి మనం కన్స్యూమర్స్ ఉన్నాము, కస్టమర్స్ గా ఉన్నాము. కానీ ఇన్ని రోజుల నుంచి బయట ఏదో ఒక షాప్ లో కొంటున్నాం, కానీ ఇప్పటివరకు ₹1 బెనిఫిట్ ఏమన్నా వచ్చిందంటే పెద్దగా వచ్చిందనేది ఏమీ లేదు. ఫ్యూచర్ లో వస్తుందంటే గ్యారంటీ లేదు. కానీ ఏ విధంగా వస్తుంది ఇక్కడ? సో ఇక్కడ కన్స్యూమర్ ని మనం ఎంపవర్ చేస్తున్నాం. కన్స్యూమర్ ని ఒక స్మార్ట్ కన్స్యూమర్ బెనిఫిట్స్ ఏ విధంగా తీసుకోవచ్చో దాని గురించి మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. సో ఇక్కడ కన్స్యూమర్ ఒకటే కాదు, కన్స్యూమర్ ని మనం ఇదొక గొప్ప ఆపర్చునిటీ గిట్ట మనం తీసుకోవచ్చు. సో అన్నిటికంటే ముందు మనం ఏ పనైనా చేసేటప్పుడు ఆ పని ఎందుకు చేయాలి అనేది ఇంపార్టెంట్. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్, ఏ పనైనా చేసేటప్పుడు మనం ఎందుకు చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకు చేయాలి అనేది క్లియర్ అయినప్పుడు ఎలా చేయాలి అనే దానికి మనకు చాలా రకాల మార్గాలు ఉంటాయి. ఫస్ట్ మనకు క్లియర్ కావాలి అది ఎందుకు చేయాలి, రైట్? ఈ పాయింట్ ని మీరు బాగా అర్థం చేసుకోండి. సో నేను ఈ ఎగ్జాంపుల్ ఎప్పుడు ప్రతిసారి చెప్తుంటాను. ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చున్నారు, తినేసి కూర్చున్నారు, ఏదో ఒక దగ్గర మీ పనిలో ఉన్నారు. నేను ఒక 1 hour లో ఇప్పుడు మీకు ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్ళాలి అని చెప్పాను అనుకోండి. సో ఫస్ట్ మీకున్న ఏరియాకి 50 కిలోమీటర్ దూరం వెళ్ళాలంటే ఫస్ట్ ఎందుకు వెళ్ళాలి అనేది ఉంటుంది. ఈ టైంలో చలి పెడుతుంది, చీకటి అయిపోయింది, రైట్? ఈ టైంలో వెళ్ళడం అవసరమా? ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి. కానీ మీరు కనుక మీరున్న ప్లేస్ నుంచి ఒక 50 కిలోమీటర్ దూరం వెళ్తే కనుక మీకు ఒక 5 లక్షల చెక్కు మీ చేతిలో ఉంది, నేను రాసి ఇచ్చాను అనుకోండి, మనం ఇంట్లోకే లేచి షర్ట్ గిట్ వేసుకోము, చెప్పులు గిట్ వేసుకోము, ఒకటే పరుగు. ఎందుకంటే ఎందుకు వెళ్ళాలనేది క్లియర్ అయింది. సో అలాంటప్పుడు ఈ రోజు ఉన్నాం, ప్రతి ఒక్కరం పని చేస్తున్నాం, ప్రతి ఒక్కరం 3 పూటలు అన్నం తింటున్నాం, అవునా కదా? అయినా కానీ ఈ రోజు మనం ఎందుకు చేయాలనేది ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క వ్యక్తి, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి పనిచేసేది దేని గురించి? మనం ఎందుకు పని చేస్తాం? ఒక్కసారి ఆలోచించండి. డబ్బు గురించి అంటారు, నాకు తెలుసు.
కానీ ఆ డబ్బు సంపాదించిన తర్వాత మనం ఏం చేస్తాం? డబ్బు తీసుకొచ్చి అల్మార్‌లో అయితే పెట్టం కదా! ఆ తెచ్చిన డబ్బు, ఆ సంపాదించిన డబ్బుతోని మనము మనకు కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి ఒక్క వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. ఏమేంటి ఆ డ్రీమ్స్ అంటే కొన్ని కామన్ డ్రీమ్స్ నేను ఈరోజు చెప్పబోతున్నాను. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి అని. ప్రతి ఒక్క వ్యక్తికి ఉంటుంది నా అకౌంట్‌లో ఎప్పుడు బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని. కానీ ఈ రోజు పరిస్థితి కంప్లీట్‌గా డిఫరెంట్. రైట్? సో, మనం జాబ్ చేస్తున్నాం. 95% పీపుల్ జాబ్ చేస్తున్నారు. కానీ నెల ముందయిపోతుందా? వచ్చే జీతం ముందయిపోతుందా? అంటే గనక ఒక్కసారి మీరు ఆలోచించండి. మనకు హిందీలో ఒక కహావత్ ఉంది. ఒక సామెత ఉంది. పహలా హఫ్తా గరం గరం అంటే జీతం రాంగానే మన జేబు గరం గరం ఉంటుంది. దూసరా హఫ్తా నరం నరం అంటే మనకొచ్చిన జీతాన్ని మనం కమిట్మెంట్స్ కడుతుంటాం కాబట్టి ఆల్‌మోస్ట్ డబ్బులు అయిపోయే స్థితిలో ఉంటాయి. తీసరా హఫ్తా బేషరం అంటే మన దగ్గరున్న డబ్బు మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనం కార్డ్ సర్ది పెట్టుకున్నాము. అనుకోకుండా ఏదన్నా పరిస్థితి వచ్చిందంటే వేరే వాళ్ళకి నేను సాలరీ వచ్చినాక ఇస్తాను. ఒక 1 వీక్ టైమ్ ఉంది అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. అప్పు చేయాల్సిన పరిస్థితి ఉంటది. రైట్? సో, ప్రతి ఒక్కరు ఇప్పుడు ఒక్క ఎగ్జాంపుల్ చూడండి. మీ అకౌంట్‌లో ఒక 5,00,000 ఉన్నాయంటే మీరు మాట్లాడే మీ కాన్ఫిడెన్స్ లెవెలే వేరుంటది. మీ అకౌంట్‌లో జీరో బ్యాలెన్స్ ఉంటే మీరు మాట్లాడే కాన్ఫిడెన్స్ లెవెల్ వేరుంటది. సో, మై డియర్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. నాకు ఒక మంచి బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలని. రెండోది మంచి ఇల్లుండాలి. ప్రతి ఒక్క వ్యక్తి డ్రీమ్ ఉంటుంది. ఒక పూరి గుడిసెలో ఉన్న వ్యక్తికి ఒక రేకుల ఇల్లు కట్టుకోవాలని ఉంటుంది. ఒక రేకుల ఇల్లులో ఉన్న వ్యక్తికి ఒక బిల్డింగ్ కట్టుకోవాలని ఉంటుంది. ఒక బిల్డింగ్‌లో ఉన్న వ్యక్తికి ఒక మంచి లగ్జరీ హౌస్ కట్టుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే డ్రీమ్ ఇది. అలాగే మన పిల్లల్ని మంచి స్కూల్‌లో చదివిపియాలని ఉంటుంది. బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పియాలని ఉంటుంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో మనం కష్టపడి జాబ్ చేసి కష్టపడి మన పిల్లలకి ఏమన్నా ఆస్తులు సంపాదించే పరిస్థితి అనేది లేదు. కానీ మన పిల్లలకి ఏమన్నా ఇయ్యగలుగుతాం అంటే ఒక మంచి చదువు మాత్రం ఇప్పియగలుగుతాం. కానీ ఈ రోజు మనం అనుకుంటున్న స్కూల్‌లో చదివిపిస్తున్నామా అంటే లేదు. కానీ అలాగే ఒక మంచి కార్ కావాలని ఉంటుంది. ఒకవేళ మీ తన సైకిల్ ఉందంటే ఒక బైక్ తీసుకోవాలనుంటుంది. బైక్ ఉందంటే ఒక కార్ తీసుకోవాలని ఉంటుంది. కార్ ఉందంటే ఒక లగ్జరీ కార్ తీసుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే డ్రీమ్ అది. అలాగే ఈరోజు చూడండి రిటైర్మెంట్ తర్వాత మనం ఒక పీస్‌ఫుల్ లైఫ్ ఉండాలని అనుకుంటాం. కానీ రిటైర్మెంట్ తర్వాత అసలు ప్రాబ్లమ్ చాలా స్టార్ట్ అవుతుంది. నేను నా కళ్ళతోని చాలా మందిని చూసాను. వాళ్ళు జాబ్ చేస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు రిటైర్మెంట్ వచ్చిందో, రిటైర్మెంట్ కాంగానే ఆ వచ్చిన డబ్బులు కొడుకులు కానీ, వాళ్ళు కూతుర్లు గాని తలా ఇన్ని పైసలు పంచేస్తారు ఇగ వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకి ప్రాబ్లమ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి హెల్త్ ఛాలెంజెస్ అక్కడి నుంచి స్టార్ట్ అయితాయి. కానీ అప్పుడేమవుతుంది మళ్ళా పిల్లల మీద ఆధారపడవలసొస్తుంది. ఈరోజు చాలా మంది తల్లిదండ్రుల్ని రోడ్ మీద వదిలేస్తున్నారు. కారణం ఏంది అంటే ప్రేమ లేక కాదు, డబ్బు లేక. రైట్? సో, అదే విధంగా ఫారెన్ ట్రిప్స్ వెళ్ళాలని ఉంటుంది. కానీ వాస్తవానికి ఇవన్నీ ప్రతి ఒక్క వ్యక్తికి ఉండే డ్రీమ్స్. దీంతో పాటు ఇంకా చాలా ఉంటాయి. చారిటీ ఉంటుంది. రైట్? ఇంకా చాలా చాలా డ్రీమ్స్ ఉంటాయి. కానీ వాస్తవానికి చూస్తే గనుక మన డ్రీమ్స్ ఈరోజు చూడండి. మనం ఏదైతే ఇంట్లో అనుకుంటున్నామో, ఆ ఇంట్లో ఉంటున్నామా? రైట్? మనం ఏదో ఒక అడ్జస్ట్ చేసుకొని ఉన్న ఇంట్లోనే గడుపుతున్నాం. మనం ఏదైతే స్కూల్‌లో చదివిపియాలనుకుంటున్నామో, ఆ స్కూల్‌లో చదివిపియగలుగుతున్నామా పిల్లల్ని అంటే గనుక ఖచ్చితంగా లేదనే చెప్పొచ్చు. మనం ఒక స్కూల్‌లో అనుకుంటాం గానీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఉన్న స్కూల్ అడ్జస్ట్ చేసుకొని పోతున్నాం. ఒక కాలనీలో చూడండి 4, 5 రకాల స్కూల్ బస్సులొస్తాయి. ఎందుకు అంటే గనుక వాళ్ళ బడ్జెట్‌ని బట్టి వాళ్ళు ఒక స్కూల్ సెలెక్ట్ చేస్తారు. ఈరోజు మనం ఏదైతే వెహికల్ అని అనుకుంటున్నామో కానీ ఆ వెహికల్‌లో తిరుగుతున్నామంటే లేదు మనం ఏదో ఒక వెహికల్‌తోని అడ్జస్ట్ చేసుకొని గడుపుతున్నాం. రిటైర్మెంట్ తర్వాత చూస్తున్నాం చాలా మంది ఈరోజు సెక్యూరిటీ గార్డ్‌లా, ఏటీఎం కాడ సెక్యూరిటీగా పనిచేస్తున్నారు. రైట్? మరి ఏంది కారణం? మన రియాలిటీకి, మన డ్రీమ్స్‌కి ఉన్న కారణం ఏంది మరి? రైట్? కంప్లీట్‌గా మనం లైఫ్ మొత్తం కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో, ఎందుకు కారణం దీనికన్నిటికి కారణం ఏంది అంటే గనక, మన కలలకు మరియు మన వాస్తవానికి మనం ఏవైతే కలలు కంటున్నామో, దానికి ప్రెజెంట్ మనకున్న వాస్తవానికి తేడా ఏంది? తేడా ఉంది. కారణం ఏంటి అంటే గనక డబ్బు, డబ్బు, డబ్బు. రైట్? మరి డబ్బు కారణం. కానీ ఒకసారి చూద్దాం మనము. అసలు డబ్బు ఎందుకు కారణం అంటే గనక మై డియర్ ఫ్రెండ్స్, ఒక్కసారి మనము ఖర్చులు ఏ విధంగా పెరుగుతున్నాయి, మన ఇన్‌కమ్ ఏ విధంగా పెరుగుతుంది. చూడండి 1920లో ఒక ఫ్యామిలీకి రూ. 1 ఆదాయం ఉంటే సరిపోయేది వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా గడపడానికి. 1940లో వచ్చేసరికి ఎగ్జాక్ట్‌లీ 20 ఇయర్స్ తర్వాత ఒక ఫ్యామిలీకి ఒక రూ. 10 ఆదాయం ఉంటే సరిపోయేది వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా గడపడానికి. అదే విధంగా 1960కొచ్చేసరికి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత ఒక్కొక్క జీరో యాడ్ అవుతూ పోతుంది మీరు గమనించండి. 1960లో ఇక్కడి వరకైతే నేను పుట్టలేదు ఇంకా. కానీ ఆల్రెడీ ఆ టైంలో పుట్టిన వాళ్ళకి ఐడియా ఉంది.
1960లో ఒక ఫ్యామిలీకి 100 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది. అదే 1960 మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత వచ్చేసి ఒక ఫ్యామిలీకి ఒక 1000 రూపాయల ఆదాయం ఉంటే వాళ్ళ వాళ్ళ ఇల్లు హ్యాపీగా గడిచిపోయేది అనమాట. మళ్ళీ 20 ఇయర్స్ తర్వాత 2000కి వచ్చేసరికి ఒక ఫ్యామిలీకి అట్లీస్ట్ ఒక 10,000 రూపాయల ఆదాయం ఉంటే సరిపోయేది అనమాట. మీరు ఒకసారి గమనించండి, ప్రతి 20 ఇయర్స్ కి ఒక జీరో పెరుగుతూ పోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 2020. 2020 అంటే ఆటోమేటిక్ గా మళ్ళీ ఒక జీరో అనేది పెరుగుతుంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో 1,00,000 రూపాయల ఆదాయం ఉంటే గానీ సరిపోయే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు మనం అడ్జస్ట్ చేసుకొని పోతున్నాం, కాంప్రమైజ్ చేసుకొని పోతున్నాం. ఈ రోజు 1,00,000 రూపాయల ఆదాయం వచ్చినా సరిపోదు. ఎందుకంటే గనక ఇప్పుడు చూడండి, ఒక గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, 1,00,000 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. సో ఫస్ట్ ఏం చేస్తాం మనము? ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటాము, 15 సంవత్సరాలు లోన్ పెట్టి ఒక లోన్ తీసుకుంటాం. దానికి ఒక 20,000-25,000 వెళ్ళిపోతాయి. ఇంటి ముందర ఒక కారు ఉండాలి, ఎక్కడైనా ఫంక్షన్లకు వెళ్తే గవర్నమెంట్ జాబ్ అని చెప్పి ఒక కారు తీసుకుంటాం లోన్లో, దానికి ఒక ఈఎంఐ వెళ్ళిపోతుంది. గవర్నమెంట్ జాబ్ కదా అని చెప్పి పిల్లల్ని జర మంచి స్కూల్లో చదివించాలనుకుంటాం, స్టడీ కాంప్రమైజ్ కాకుండా చదివించాలనుకుంటాం, ఫీజులకు డబ్బులు కావాలి. అదే విధంగా పిల్లలు పెద్దగా అవుతున్నారు, పెళ్లిళ్ళకి డబ్బులు కావాలని చిట్టీలో ఏదో ఒకటి ఎల్ఐసిలో కడతాం, సేవింగ్ కి దానికి డబ్బులు కావాలి. అదే విధంగా మనకు ఖర్చులు. సో ఈ రోజు 1,00,000 రూపాయలు వచ్చినా సరిపోయే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఎంతమంది 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజు ఎంతమంది 1,00,000 రూపాయలు ఇన్కమ్ సంపాదిస్తున్నారు జాబ్ లో? నాకు తెలుసు మన టీంలో చాలా మంది ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గవర్నమెంట్ జాబ్ లో ఉండి 2 నుంచి 2.5 లక్షలు సంపాదిస్తూ కూడా ఈ రోజు కాంప్రమైజ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. రైట్? సో ఒకసారి చూద్దాం, మరి అసలు ఇదంతా ఓకే, మరి డబ్బులు సంపాదించే ఫార్ములా ఏంది? ఇదంతా బాగానే ఉంది. సో ఈ రోజు మనం ప్రపంచంలో ఉన్న కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న మొత్తం డబ్బు తీసుకొచ్చి అందరికి ఈక్వల్ గా పంచండి. కొన్ని రోజులలో కరోడ్పతి మళ్ళీ కరోడ్పతి అయిపోతారు, మిడిల్ క్లాస్ వాళ్ళు మళ్ళీ మిడిల్ క్లాస్ అయిపోతారు. ఎందుకు? రీజన్ ఏంది అంటే గనక, సో ఇక్కడ నేను ఈ రోజు మీకు ఒక ఫార్ములా చూపించబోతున్నాను. ఒక ఫార్ములా ఏదైతే మీకు చూపిస్తున్నానో ఆ ఫార్ములా వచ్చేసి, సో ఏ విధంగా ఒక వ్యక్తికి ఈ రోజు డబ్బులు సంపాదించే ఫార్ములా చూపించబోతున్నాను. ఇది ఒక్క విషయం అర్థమైంది అనుకోండి, జీవితంలో 100% ఏదో ఒక దగ్గర సక్సెస్ అవుతాం. ఏదో ఒక దగ్గర సక్సెస్ అవుతాం. ఎందుకంటే ఈ రోజు నేను చెప్పాను, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక రోజులో ఉండేది ఎంత అంటే కనుక 24 గంటలు ఉంటుంది. భగవంతుడు ఇచ్చిన అందరికీ, మీకు, నాకు, రామోజీరావుకి, రైట్, అంబానీకి, రైట్, సీఎం కేసీఆర్ గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి, అందరికీ, ప్రతి ఒక్క వ్యక్తికి భగవంతుడు ఇచ్చిన 24 గంటలే ఉన్నాయి. కానీ ఈ రోజు మనం డబ్బులు సంపాదించాలంటే మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ ఫార్ములా నేను చెప్పబోతున్నాను. సో ఎగ్జాంపుల్ చూడండి, ఒక వ్యక్తి ఉన్నారు. సో ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు నాకు? రైట్. సో మన హోస్ట్, సరే మన శ్రీనివాస్ సార్నే తీసుకుందాం. మన హోస్ట్ శ్రీనివాస్ సార్ ఉన్నారు. శ్రీనివాస్ సార్కి ఇంకా పెళ్లి కాలేదు అనుకుందాం. సార్ డోంట్ మైండ్ మీ పేరు తీసుకుంటున్నాను, ఏం అనుకోవద్దు. సో ఎగ్జాంపుల్ చూడండి ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. శ్రీనివాస్ సార్ ఉన్నారు, శ్రీనివాస్ సార్కి పెళ్లి కాలేదు, బ్యాచిలర్ ఉన్నారు, జాబ్ చేస్తున్నారు, నెలకి 20,000 ఇన్కమ్ సంపాదిస్తున్నారు, ఆయన 8 గంటలు పని చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఖర్చులు ఏమి ఉండవు కాబట్టి 20,000 సరిపోతుంది. కానీ ఎప్పుడైతే సార్ పెళ్లి అయిందో అప్పుడు ఏమవుతుందంటే ఖర్చులు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. అప్పుడు సార్కి ఎంత కావాలి? నెలకి 40,000 అవసరం ఇప్పుడు. సో సార్ ఎన్ని గంటలు పని చేయాల్సి వస్తుంది? 16 గంటలు పని చేయాల్సి వస్తుంది. రైట్. సో ఇప్పుడు సార్కు పిల్లలు గిట్ట అయ్యారు, ఒక 2-3 పిల్లలు గిట్ట ఉన్నారు, ఖర్చులు పెరుగుతాయా పెరిగాయా? 100% పెరుగుతాయి. రైట్. సార్ పేరు గుర్తు చేయగానే ఎంటకిన మేడం వెళ్తున్నారు. సో 80,000 రూపాయలు కావాలి ఇప్పుడు. ఇప్పుడు శ్రీనివాస్ సార్కి 80,000 రూపాయలు కావాలి నెలకి. సో ఎన్ని గంటలు పని చేయాలి? 32 గంటలు పని చేయాలి. అవునా కాదా? మరి ఈ రోజు ఒకప్పుడు ఒక ఇంట్లో ఒక వ్యక్తి జాబ్ చేస్తే అసలు జాబ్ వెళ్ళే వాళ్ళే గారు ఒకప్పుడు. కానీ ఆ తర్వాత ఒక్క ఇంట్లో ఒక వ్యక్తి జాబ్ చేస్తే సరిపోయేది అనుకునే వాళ్ళు. ఆ తర్వాత ఏమైంది? మెల్లమెల్లగా ఫ్యామిలీలో వైఫ్ అండ్ హస్బెండ్ పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు చూస్తున్నాం వైఫ్ హస్బెండ్ మరి పిల్లలు గిట్ట పని చేస్తారు చదువుకున్నాక, అయినా సరిపోవట్లేదు. ఎందుకు అంటే కనుక ఇక్కడ మనకు ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ తగ్గుతుంది. అంటే ఖర్చులు పెరిగినట్టు ఇన్కమ్ పెరగట్లేదు. రైట్. మరి ఏ విధంగా ఇక్కడ చూస్తే ఈ గ్రాఫ్ ని చూస్తే మనకి ఏం అర్థం అవుతుంది అంటే, ఒక వ్యక్తి డబ్బులు సంపాదించాలి అంటే గనక, ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే గనక ఆయన పని చేసే గంటలు పెరగాలి. ఆయన డబ్బు డబల్ కావాలంటే ఆయన పని చేసే గంటలు పెరగాలి. కానీ మనకేంది ఉన్న 24 గంటలు, ఎన్ని గంటలు పని చేయగలుగుతాము? 8 గంటలు, 10 గంటలు, 12 గంటలు.
12 గంటల కంటే ఎక్కువ పని చేసినట్లయితే మీకు వచ్చే జీతం నెల రోజు తీసుకుపోయి మళ్ళీ హాస్పిటల్లో పెట్టాల్సిన పరిస్థితి. మరి ఎలా? ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి మరి కోటీశ్వరుడు కావాలి, ఆయన డబ్బులు సంపాదించాలి, ఆయన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలంటే ఎలా? సో ఒకసారి చూద్దాం మనం కోటీశ్వరులు ఎట్లా కోటీశ్వరులు అవుతున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఏ విధంగా మిడిల్ క్లాస్ గా ఉండిపోతున్నారు అనేది. ఈ ప్రపంచంలో ఎవరైతే ఎంతమంది అయితే డబ్బు సంపాదిస్తున్నారో రైట్, దాన్ని ఒక ఫేమస్ ఆథర్ ఉన్నారు రాబర్ట్ కియోసకి అని. ఆయన ఏం చేశారంటే 4 కేటగిరీలో దీన్ని విడదీశారు. ఏంది అంటే ఒకటి ఎంప్లాయీస్. ఇది ఒకటి అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, కంప్లీట్ బిజినెస్ అర్థమైపోతుంది. ఎంప్లాయీస్ ఎవరు అంటే వీళ్ళు జాబ్ చేస్తారు, వీళ్ళు చాలా కష్టపడతారు. పొద్దున 8 గంటలకు పోయిరంటే సాయంత్రం 5 అవుతుంది, 6 అవుతుంది, ఇంటికి వచ్చేసరికి 8 అవుతుంది రైట్. ఇంటికి వచ్చి మళ్ళీ 1 గంట 2 గంటలు టీవీ చూసి మళ్ళీ అనుకుంటారు, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ పరుగు. శనివారం వచ్చిందంటే చంకలు ఎగరేసుకుంటూ వస్తాం, మళ్ళీ సోమవారం వచ్చిందంటే మనం జాబ్కి వెళ్తాం, కానీ మన బాడీ మాత్రం కంపెనీలో ఉంటుంది, మైండ్ మాత్రం హాఫ్ డే వరకు ఇంట్లోనే ఉంటుంది. ఇష్టం ఉండదు పోవడానికి మండే వచ్చేసరికి, కానీ చాలా కష్టపడతారు. కానీ ఎలాంటి సెక్యూరిటీ ఉండదు. ఎందుకు ఉండదు అంటే కనుక వీళ్ళు టైం పని చేస్తే డబ్బు వస్తుంది, పని చేయకుంటే డబ్బు రాదు. మళ్ళీ టైం అంటారా, ఎప్పుడు బిజీనే. వారానికి ఒక్కసారి వచ్చే హాలిడేని ఏదో ఒక దాన్ని సెట్ చేసుకుంటారు, ఎప్పుడే బిజీనే రైట్. రెండవది వచ్చేసి సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరు అంటే వీళ్ళు ఒకరి దగ్గర జాబ్ చేసే ఇష్టం ఉండదు, ఏదో ఒకటి చేసి మనం కొంచెం ఎక్కువ సంపాదించాలని ఆలోచించేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటారు, ఒక కిరాణా షాపు, సూపర్ మార్కెట్, ఇంకా ఏదో డాక్టరో యాక్టరో ఏదో ఒక. వీళ్ళంతా ఎవరు అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, ఒకరి దగ్గర జాబ్ చేయరు, సొంతంగా ఒక వ్యాపారం పెట్టుకుంటారు. కానీ వీళ్ళ దగ్గర ఎప్పుడు అప్పులే ఉంటాయి. ఎందుకు అప్పులు ఉంటాయంటే మీరు ఏ బిజినెస్ అయినా చేయండి, బిజినెస్ లో ఎన్ని డబ్బులు వేసినా పోతూనే ఉంటాయి, ఎన్ని వేసినా సరిపోవు, ఎంత టైం పెట్టినా సరిపోదు రైట్. ఎప్పుడు డబ్బులు వీళ్ళ దగ్గర ఉండవు, ఎప్పుడు సరిపోనికి ఉండవు. ఎందుకంటే నేను గిట్ట ఒక ట్రెడిషనల్ బిజినెస్ చేశాను కాబట్టి చెప్తున్నా. కానీ ఎప్పుడు టెన్షన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే ట్రెడిషనల్ బిజినెస్ లో ఇచ్చేటోడేమో టైంకి ఏడు, తీసుకునేటోడు వచ్చి పానం మీద కూర్చుంటాడు రైట్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళు రైట్ సైడ్ చూద్దాం మళ్ళీ, బిజినెస్ మ్యాన్స్ ఎవరు అంటే టాటా, బిర్లా, అంబానీ లాంటి వాళ్ళు రైట్. వీళ్ళు ఎప్పుడు డబ్బు గురించి పని చేయరు, డబ్బు వీళ్ళ గురించి పని చేస్తుంది రైట్. వీళ్ళ దగ్గర అనుకున్నంత టైం ఉంటుంది, వీళ్ళు పని చేయరు, వీళ్ళు సిస్టమ్ తో పని చేస్తారు. మీరు ఒక్కసారి గమనించినట్లయితే మై డియర్ ఫ్రెండ్స్, ఒకసారి ఆలోచించండి. ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ఓ లేబర్ తో పని చేపిస్తున్నాడు. ఆయన వస్తాడు, ఆ లేబర్ ని 100 మందిని పెట్టి పని చేపిస్తాడు. ఏం చేయడు, ఖాళీ వచ్చి కుర్చీ మీద కూర్చొని చూస్తూ ఉంటాడు. కానీ పొద్దంతా కష్టపడ్డది ఎవరు అంటే లేబర్. మరి ఆయనకి ఏం ఇన్కమ్ ఉందంటే 500 నుంచి 1000 రూపాయలు. మరి సూపర్వైజర్కి ఏముంది అంటే 100 మంది మీద ఒక 50 రూపాయలు మిగిలిన ఆయన ఇన్కమ్ 5000 అయిపోయింది. మరి కష్టపడేటోళ్ళకి డబ్బు సంపాదిస్తున్నారా, మరి పని చేసేటోళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారా, పని చేయించేటోళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు రైట్. సో అదే విధంగా ఇన్వెస్టర్స్ ఎవరు అంటే కనుక వీళ్ళు డబ్బుని ఇన్వెస్ట్ చేస్తారు. ఒక ఇల్లు కట్టుకొని ఆ ఇల్లు ఒకసారి కట్టిరంటే కిరాయి ప్రతి నెల వస్తూనే ఉంటుంది. ఒక పొలం కొన్నారంటే అది కొన్ని రోజుల్లో డబుల్ అయిపోవడము రైట్. ఈ విధంగా వాళ్ళు ఏదో ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బుని సంపాదిస్తుంది. కానీ ఇక్కడ రాబర్ట్ కియోసకి ఏం చేశారంటే ఈ 4 కేటగిరీని 2 లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ గా విడదీశారు. లెఫ్ట్ సైడ్ కేటగిరీ ఎవరు అంటే కనుక ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ రైట్. సో ఇక్కడ రైట్ సైడ్ ఎవరు అంటే బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. మరి లెఫ్ట్ సైడ్ వాళ్ళు ఎవరు అంటే యాక్టివ్ ఇన్కమ్, వీళ్ళు పని చేస్తేనే డబ్బు వస్తుంది, లేకుంటే డబ్బు రాదు. రైట్ సైడ్ వాళ్ళ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్, వీళ్ళు ఒక్కసారి పని చేస్తారు, కానీ ఆ తర్వాత పని చేసినా చేయకపోయినా డబ్బు వస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనము ఇక్కడ ఏ కేటగిరీలో వస్తాం? యాక్టివ్ ఇన్కమ్ లో వస్తున్నామా, ప్యాసివ్ ఇన్కమ్ లో వస్తున్నామా? ఒకవేళ మీరు ప్యాసివ్ ఇన్కమ్ లో ఉంటే కనుక 100% ఈ బిజినెస్ మీ గురించి కాదు. కానీ యాక్టివ్ ఇన్కమ్ లో ఉన్నారు, మీరు పని చేస్తే వస్తుంది డబ్బు, పని చేయకుంటే రావట్లేదు అంటే కనుక మీరు యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కి వెళ్ళాలనుకుంటే నేను ఇప్పుడు మీకు చూపించబోయే ప్రెజెంటేషన్ ఒక 30 నిమిషాలు వినండి. 100% మీరు యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ కి వెళ్ళొచ్చు. మరి ఎలా వెళ్ళొచ్చు అంటే కనుక చూద్దాం. మనం ఇక్కడ పేదరికం ఒక సూత్రం అనుకున్నాం కదా. సో ఇంతకుముందే చెప్పాను, ఒక ఉద్యోగం చేసే వ్యక్తి లేదా ఒక సొంత వ్యాపారం చేసే వ్యక్తి 1 గంట పని చేస్తే, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 100 రూపాయలు వస్తుంది అనుకోండి. ఒక వ్యక్తి ఉద్యోగం చేసే వ్యక్తి, సొంత వ్యాపారం చేసే వ్యక్తి 1 గంట పని చేస్తే 100 రూపాయలు వస్తుంది. సో ఆయన దగ్గర ఏమైంది అంటే లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు, ఆయన ఒక్కడే పని చేస్తున్నాడు. టైం ఎంత ఉంది? లిమిటెడ్ టైం ఉంది రైట్. ఇక్కడ ఏమైతుంది? ఇన్కమ్ గిట్ట లిమిటెడ్ ఇన్కమ్ అయిపోయింది. ఇదేంది? పేదరిక సూత్రం అనమాట. అదే నేను చెప్పాను కదా, యాక్టివ్ ఇన్కమ్ లో ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. మరి వెల్త్ క్రియేషన్ ఫార్ములా ఏంది? నేను రైట్ సైడ్ చెప్పాను కదా, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్.
వీళ్ళు ఏం చేస్తారంటే ఒక 100 మంది వ్యక్తులు పని చేస్తున్నారు అనుకోండి, వీళ్ళు ఒక్క గంట పని చేస్తే 100 రూపాయలు వచ్చింది. అలాంటప్పుడు వీళ్ళు 100 గంటలు పని చేసినప్పుడు ఎంత వచ్చింది మరి? 10,000 రూపాయలు వచ్చింది. అంటే ఇక్కడ ఏమయ్యారు, పని చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, అన్లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు. మరి టైం ఏమైంది? అన్లిమిటెడ్ ఇన్కమ్ టైం అయిపోయింది. ఒక వ్యక్తి దగ్గర 24 గంటలు ఉంటే 10 నుంచి 12 గంటలు పని చేయగలుగుతాడు. కానీ ఇక్కడ 100 మంది వ్యక్తులు పని చేసినప్పుడు ఏమైతుంది? అన్లిమిటెడ్ టైం అయిపోయింది. మరి ఇన్కమ్ కూడా అన్లిమిటెడ్ వస్తుంది. ఇది వెల్త్ క్రియేషన్ ఫార్ములా, రైట్? సో ఒకసారి ఇంకో ఎగ్జాంపుల్ తో నేను చెప్పబోతున్నాను. ఇక్కడ చూడండి, ఒక రిలయన్స్ ఫ్రెష్ ఉంది. ఈ రిలయన్స్ ఫ్రెష్ లో మనకు తెలుసు ఇంచుమించు చాలా మంది ఎంప్లాయీస్ పని చేస్తారు ఇక్కడ. సో ఈ రిలయన్స్ ఫ్రెష్ లో చాలా మంది పని చేసినప్పుడు ఏమైంది? ఇక్కడ అన్లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు. వెల్త్ క్రియేషన్ ఫార్ములా చెప్తున్నాను. అన్లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు, మరి అన్లిమిటెడ్ పని జరిగింది, అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. అదే ఇక్కడ మనం పావర్టీ ఫార్ములా ఏదైతే ఉందో, మీరు ఒక కూరగాయలు అమ్మే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి మీకు ఫ్రెష్ కూరగాయలు తెచ్చి అమ్ముతున్నాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెష్ కూరగాయలు తెచ్చి అమ్ముతున్నాడు. మరి ఆయన కరోడ్పతి అయ్యిండా అంటే కాలేదు. ఆయనకి ఏదైనా హెల్త్ ఇష్యూ అయ్యి ఒక 15 రోజులు ఆయన కూరగాయలు అమ్మలేకపోతున్నాడు అంటే ఆయన తినడానికి కష్టమవుతుంది. మరి రిలయన్స్ ఫ్రెష్ లో అమ్మే కూరగాయలు అవే, ఈ వ్యక్తి అమ్మే కూరగాయలు అవే. కానీ ఈ వ్యక్తి కరోడ్పతి కాలేడు. కానీ ఈ రోజు మనం చూసుకుంటే ఇక్కడ కూరగాయలు అమ్మే వ్యక్తి దగ్గర చూడండి, లిమిటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఒక వ్యక్తి పని చేస్తున్నాడు, టైం గిట్ట లిమిటెడ్ ఉంది, ఇన్కమ్ గిట్ట లిమిటెడ్ వస్తుంది. మరి అంబానీ ఎప్పుడన్నా వచ్చి మన కౌంటర్ మీద కూర్చున్నాడా అంటే లేదు. మరి అంబానీ ఎప్పుడన్నా ఫారెన్ ట్రిప్ 6 నెలలు వెళ్ళిపోయింది, ఆయన ఇన్కమ్ లో ఫరక్ పడుతుందా అంటే లేదు. అంబానీ యొక్క 100 స్టోర్లు బంద్ అయిపోయినాయి అంటే ఆయన ఇన్కమ్ లో ఫరక్ పడుతుందా అంటే లేదు. ఏంది రీజన్ అంటే కనుక, రైట్? ఇక్కడ చూడండి, పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ, రతన్ టాటా లాంటి వాళ్ళు, ఈ ప్రపంచంలో ధనవంతులైన వ్యక్తులందరూ జస్ట్ వాళ్ళు వెల్త్ క్రియేషన్ ఫార్ములా మాత్రం పాటిస్తారు. కానీ ఒక సామాన్యమైన వ్యక్తి తన జీవితంలో వెల్త్ క్రియేషన్ ఫార్ములాని ఏ విధంగా చేసుకోగలడు? ఛాన్సే లేదు. ఒకవేళ మీరు కనుక ఒక రిలయన్స్, ఒక హెరిటేజ్ పెట్టాలంటే కోట్లలో పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది. అది సాధ్యమా? లేదు. మరి మీరు ఏమన్నా యాక్టివ్ ఇన్కమ్కి వెళ్ళే అవకాశం ఉందా? లేదు. కానీ నేను చూపించబోయే ఆపర్చునిటీ మీకు ఏ విధంగా మీరు యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి. ఒకసారి మనం ప్రతిరోజు వారి దినచర్య ఇది. అంటే మనం ప్రతిరోజు పొద్దున్న లేచిన సంధి సాయంత్రం వరకు పేస్ట్ చేస్తాం, స్నానం చేస్తాం, బట్టలు ఉతుకుతారు ఇంట్లో, బాసనలు తోముతారు ఇంట్లో, మనం అగ్రికల్చర్ ప్రొడక్ట్ తీసుకుంటాము, కాస్మెటిక్ తీసుకుంటాము, హెల్త్ సప్లిమెంట్ తీసుకుంటాము. సో మనము ఇక్కడ కొన్ని రోజుల నుంచి పని చేస్తున్నాము. ఏ వ్యక్తి అయినా ఒక పని చేసినప్పుడు ఆయన పనికి వెళ్తున్నాడు, జాబ్కి వెళ్తున్నాడు, ఆయనకు ఒక ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ షాప్ లో ఖర్చు పెడుతున్నాడు, మళ్ళీ జాబ్కి వెళ్తున్నాడు, మళ్ళీ ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ ఖర్చు పెడుతున్నాడు. ఇది రొటీన్ గా తిరుగుతుంది కొన్ని సంవత్సరాల నుండి. మరి ఇక్కడ డబ్బు సంపాదించిన తర్వాత వచ్చిన డబ్బు తీసుకెళ్లి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో, ఎక్కడైతే ఖర్చు పెడుతున్నారో, మరి ఇక్కడ నుంచి ఒక రూపాయి వచ్చిందా? రాలేదు. కానీ ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే, మీ యొక్క ఖర్చుని మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ గా మార్చుకోవచ్చు. ఏ విధంగా మార్చుకోవచ్చు అంటే కనుక మనం ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందే నేను చెప్పాను కన్జ్యూమర్ ఎంపవర్మెంట్ ఆపర్చునిటీ అని. సో యాజ్ ఏ కన్జ్యూమర్ గా మనం ఇంతకుముందే అనుకున్నాం, మనమందరం కన్జ్యూమర్సే, మనమందరం కస్టమర్సే. మీరు ఒక కన్జ్యూమర్ ఉన్నారు, మీరు ఒక షాప్ లో మీకు కావాల్సిన ప్రోడక్ట్, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కొన్నారనుకోండి, మనం ఎక్కడ పోయి తీసుకుంటాము? ఎక్కడైతే మనకు దగ్గరలో షాప్ ఉందో అక్కడ వెళ్ళి కొంటాము. మరి ఆ షాప్ వాళ్ళు సొంతంగా తయారు చేస్తున్నారా అంటే లేదు. మరి వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? హోల్సేలర్ దగ్గర తీసుకుంటారు. పోనీ హోల్సేలర్ ఏమన్నా సొంతంగా తయారు చేస్తున్నారా అంటే లేదు. వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? డిస్ట్రిబ్యూటర్ నుంచి తీసుకుంటారు. పోనీ డిస్ట్రిబ్యూటర్ ఏమన్నా సొంతంగా తయారు చేస్తున్నారా అంటే లేదు. మరి వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు? C&F ఏజెంట్ నుంచి తీసుకుంటారు, క్యారీ అండ్ ఫార్వర్డ్. పోనీ ఆయన ఏమన్నా సొంతంగా తయారు చేస్తున్నాడా అంటే లేదు. మరి ఆయన ఎక్కడ తీసుకుంటారు? మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకుంటారు, రైట్? ఒక ప్రోడక్ట్ ఒక వస్తువు తయారు కావడానికి మంచి క్వాలిటీ, ఇంటర్నేషనల్ మంచి క్వాలిటీ ప్రోడక్ట్ తయారు కావడానికి 30 నుంచి 40 రూపాయలు ఖర్చు అవుతుంది వాళ్ళ ప్రాఫిట్ కలుపుకొని. మరి 40 రూపాయలకు తయారైన ప్రోడక్ట్ కన్జ్యూమర్ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ చేతులు మారుతూ కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి 100 రూపాయలు అవుతుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం, ఈ రోజు ఏదైనా ఒక ప్రోడక్ట్ కొత్తగా వచ్చిందంటే, మార్కెట్ లో వచ్చిందంటే, అది కన్జ్యూమర్ కి ఎలా తెలుస్తుంది? రైట్? నేను కానీ మీరు కానీ చెప్తే ఎవరన్నా వింటారా? సెలబ్రిటీస్ వస్తారు. సెలబ్రిటీస్ ఎవరు అంటే అమితాబ్ బచ్చన్ కానీ, ఐశ్వర్య కానీ, కరీనా కపూర్ కానీ, మహేష్ బాబు కానీ, సల్మాన్ ఖాన్ కానీ, షారుఖ్ ఖాన్ కానీ, రైట్?
సో వీళ్ళంతా సెలబ్రిటీస్ వస్తారు. మరి వీళ్ళకి ఏం అవసరం ఇవన్నీ చెప్పడము అంటే కనుక ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక సెలబ్రిటీ ఆయన సినిమా చేస్తే వచ్చే డబ్బులతో ఆయన కరోడ్పతి కాలేడు. ఆయనకు వచ్చే డబ్బు చాలా తక్కువ. కానీ అన్నిటికంటే ఎక్కువ డబ్బు ఎక్కడికి వస్తుందంటే వాళ్ళకు యాడ్స్ ద్వారా వస్తుంది. రైట్. ఐశ్వర్య మేడం వస్తారు. నా సౌందర్య రహస్యం ఈ లక్స్ సబ్బనంగానే మనం తీసుకుపోయి వాడతాం. మరి ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఐశ్వర్య మేడం ఆ సబ్బుతో స్నానం చేస్తారా? వాళ్ళ ఫ్యామిలీలో ఎవరన్నా సబ్బును యూజ్ చేస్తారా? లేదు. మరి ఎందుకు చెప్తున్నారు అంటే కోట్లల్లో డబ్బు వస్తుంది. ఇంకో సెలబ్రిటీ వస్తాడు. బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అంటాడు. మరి బూస్ట్ తాగడం వల్ల ఎనర్జీ వస్తుందా, లేకపోతే అకౌంట్ లో డబ్బులు పడడం వల్ల ఎనర్జీ వస్తుందా? ఒకసారి ఆలోచించండి. ఆ బూస్ట్ ఎనర్జీ వస్తుందని చెప్పేసి మనం తీసుకొచ్చి పిల్లల్ని ఆ బూస్ట్ తాపి పిల్లలకి ఎనర్జీ రాదు. ఆ డబ్బాలు మిగిలిన ఖాళీ డబ్బాల్లో ఏం చేస్తాం? ఒక దాంట్లో కందిపప్పు, ఒక దాంట్లో ఎర్రపప్పు, ఒక దాంట్లో పెసరపప్పు తీసుకుపోయి కిచెన్ లో మంచిగా సజాయించేస్తాం. రైట్. సో ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఎందుకు ఈ సెలబ్రిటీస్ ఇవన్నీ చేస్తున్నారంటే లక్షల్లో కోట్లలో డబ్బు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, రైట్. కానీ వీళ్ళందరి మధ్యన ఒక వస్తువు తయారు కావడానికి 40 రూపాయలు ఖర్చు అయింది. మీరు వాళ్ళందరి మధ్యన 60 రూపాయలు పోయినప్పుడు మీరు 60 రూపాయలు ఎవరి జేబులో నుండి పోతున్నాయి ఒక్కసారి ఆలోచించండి మీరు. ఎవరి జేబులో నుంచి వెళ్తున్నాయి? కస్టమర్ జేబులో నుంచి వెళ్తున్నాయి. మరి కస్టమర్ కష్ట కర్నా హై జిందగీ భర్ మర్నా హై. ఒకసారి పేర్లోనే ఉంది, ఒకసారి ఆలోచించండి. కస్టమర్. ఈ 60 రూపాయలు ఫ్రెండ్స్ మీరు పని చేస్తున్నారు, మీకు 1 లక్ష రూపాయలు వస్తున్నాయి అంటే 60,000 డైరెక్ట్ గా వీళ్ళ జేబుల్లోకి వెళ్తుంది. మీరు ఎంత ఎక్కువ కష్టపడి, ఎంత ఎక్కువ డబ్బు సంపాదించి, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత ఎక్కువ కరోడ్పతులు వీళ్ళు అవుతున్నారు. మరి 60% చిన్న అమౌంట్ అంటే కాదు. మరి అలా అని చెప్పేసి మనకు అక్కడ దొరికే ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అంటే కంప్లీట్ గా కల్తీ ప్రోడక్ట్, రసాయన కల్తీ కెమికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మరి 40 రూపాయలు పోతుంది మీకు తెలుసు. మరి ఇప్పుడు ఈ 40 రూపాయలకు తయారయ్యే ప్రోడక్ట్ 60 రూపాయలు వీళ్ళ మధ్య పోతుంది కదా. అట్లా అని చెప్పేసి మరి నేను వెళ్ళి మా ఇంటి పక్కన ఒక కంపెనీ ఉంది అక్కడ పోయి కొంటాను అంటే కంపెనీ వాళ్ళు ఇస్తారా? లోపలికి ఎంట్రీ అన్న కానిస్తారా? ఇప్పుడు మనకు తెలిసిన కోకోకోలా ఫ్యాక్టరీ ఉంది. ఆ తయారు కావడానికి ఖర్చు 4 రూపాయలు అవుతుంది. కానీ బయట మనకి 20 రూపాయలు దొరుకుతుంది. మరి 4 రూపాయలకు అవుతుంది కదా అని చెప్పి గేట్ కాడ పోయి అడిగితే ఇస్తారా? అదే ప్రాసెస్ కిరాణా షాప్ లో వెళ్ళి తీసుకోవాలి. కానీ ఈ రోజు నేను చెప్పబోయే ఆపర్చునిటీ ఏదైతే గొప్ప అవకాశం ఉందో ఫ్రెండ్స్, ఈ 60% ఇక్కడ మన కంపెనీ ఉంది వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. వెస్టీజ్ అనేది సొంతంగా వీళ్ళకు మ్యానుఫ్యాక్చరింగ్స్ ఉన్నాయి. 95% ప్రోడక్ట్ సొంతంగా తయారు చేస్తారు. హిమాచల్ ప్రదేశ్ బద్దిలో ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఢిల్లీ ఓక్లా 82లో హెడ్ ఆఫీస్ ఉంది. ప్రోడక్ట్ తయారు చేసిన తర్వాత సో కంపెనీ ఏమంటుందంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇక్కడ వాడుకునే కన్జ్యూమర్ లేనప్పుడు వీళ్ళంతా పనికి వస్తారా అంటే ఎవరు పనికిరారు. పోనీ తయారు చేసే ఫ్యాక్టరీ లేనప్పుడు మరి వీళ్ళంతా పనికి వస్తారంటే వీళ్ళకిట పనికిరారు. సో కంపెనీ ఏమంటుంది, తయారు చేసే నేను ఇంపార్టెంట్, వాడుకునే మీరు ఇంపార్టెంట్. ఈ మధ్యన ఎవ్వరు అవసరం లేదు. సో ఈ సిస్టమ్ ని అంటారు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. ఒక్కసారి మనం గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ గురించి. సో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ తయారైన ప్రోడక్ట్ డైరెక్ట్ కస్టమర్ దగ్గరకు వస్తుంది. ఇక్కడ మీడియేటర్స్, రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్, యాడ్ చేసే సెలబ్రిటీస్ ఎవ్వరు ఉండరు. మరి వీళ్ళందరూ లేనప్పుడు వీళ్ళ మధ్యన పోయే డబ్బు మిగులుతుంది కదా 60%. మరి అదే 60% ఈరోజు కంపెనీ మీకు ఇవ్వడానికి రెడీ ఉంది. సో ఎంతమంది ఈ 60% తీసుకోవడానికి రెడీ ఉన్నారు? రైట్. సో మరి ఈ 60% తీసుకోవడానికి మీరు రెడీ ఉన్నారు. కానీ ఈ 60% తీసుకోవడానికి మీకు ఎలాంటి డబ్బు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే జస్ట్ స్మార్ట్ కన్స్యూమర్. మీ అలవాట్లను మార్చుకోవాలి అంతే. మీ షాపు, ప్రోడక్ట్, బ్రాండ్ మార్చుకుంటే చాలు. ఇక్కడ నుంచి పర్చేజ్ చేసి తీసుకోవడం గురించి ఫస్ట్ మీకు ఒక రిజిస్ట్రేషన్ అంటే ఫ్రీ జాయినింగ్ అనేది ఉంటుంది. మీకు ఓటర్ ఐడి కానీ, ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డ్, పాస్పోర్ట్, ఏదో ఒక ఐడి ప్రూఫ్ మీకు ఎవరైతే ఈ లింక్ పంపించారో వాళ్ళకి ఇస్తే వాళ్ళకు 5 minutes లో మీకు ఒక యూజర్ ఐడి క్రియేట్ చేసి ఇస్తారు. మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు షాపింగ్ చేయడం వల్ల మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. నియర్ బై మీకున్న స్టోర్ లో పోయి పర్చేజ్ చేసుకోవచ్చు. సో పర్చేజ్ చేసుకోవడం వల్ల మొట్టమొదటిసారిగా మీకు వచ్చే బెనిఫిట్ ఏంది? 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. మీరు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా దాని మీద 10% నుంచి స్టార్ట్ అయ్యి 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఇది ఒకటే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ 10% ఫ్రీ ప్రోడక్ట్ కూడా వస్తాయి మీకు. డిస్కౌంట్ కాకుండా 10% ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. అంటే మీరు ఒక 1,000 రూపాయల ప్రోడక్ట్ తీసుకుంటే 100 రూపాయలది, 3,000 తీసుకుంటే 300ది, 5,000 తీసుకుంటే 500 రూపాయలది ఫ్రీ ప్రోడక్ట్ ఇవ్వడం జరుగుతుంది.
రైట్. అలాగే మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ ఏంది అంటే గనక మనం ఏం చేస్తాము, ఏదో ఒక షాప్ లో రెగ్యులర్ గా ప్రతి నెల జీతం వచ్చినప్పుడు పోయి ప్రోడక్ట్ తెచ్చుకుంటాం కదా. మరి ఇన్ని రోజుల నుంచి మీరు మా షాప్ లో కొంటున్నారండి, ఇదిగోండి పండుగ వచ్చింది, ఒక 2000 రూపాయల ప్రోడక్ట్ తీసుకోండి అని ఇప్పటి వరకు ఎవరైనా ఇచ్చారా అంటే ఎవ్వరు ఇవ్వలేదు. కానీ ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ ఆఫర్ ఇస్తుంది. మీరు రెగ్యులర్ గా మీకు కావలసిన ప్రోడక్ట్ బెస్ట్ షాప్ లో కొనడం వల్ల ప్రతి 4 నెలలకు ఒక్కసారి మీరు ఒక 3500 రూపాయల ప్రోడక్ట్ 4 నెలలు రెగ్యులర్ గా తీసుకున్నట్లయితే ప్రతి 4 నెలలకు ఒక్కసారి 2500 రూపాయల ప్రోడక్ట్ అనేది ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. 2500 రూపాయల ప్రోడక్ట్ కంప్లీట్ గా ఫ్రీ వస్తుంది. అది మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకోవచ్చు. ఇంతే కాకుండా మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది 5% నుంచి 11%. ఇప్పటి వరకు బయట షాప్ లో తీసుకొచ్చాము, స్నానం చేశాము, ఆ బురుగు ఆ మైల అనేది మొత్తం వాటర్ లో వెళ్ళిపోయింది, ఏం రాలేదు. కానీ ఇక్కడ నుంచి మీరు షాప్ చేంజ్ చేసి బ్రాండ్ చేంజ్ చేసి ఇక్కడ నుంచి తీసుకోవడం వల్ల ఇక్కడ నుంచి మీ అకౌంట్ లోకి రిటర్న్ రావడం జరుగుతుంది. ప్రతి నెల 10వ తారీఖు మీ అకౌంట్ లో క్యాష్ బ్యాక్ అని వస్తుంది. అంతేకాదు ఫ్రెండ్స్, మీకు ఇక్కడ ప్రోడక్ట్ గ్యారంటీ ఉంది. మీరు తీసుకున్న ప్రోడక్ట్ 30 డేస్ లోపల 30% వాడిన తర్వాత ఇన్ కేస్ మీకు నచ్చలేదు, మీరు ఏదైతే షాప్ లో తీసుకున్నారో అక్కడ మీరు బిల్ తీసుకెళ్లి 2 రకాలుగా మీరు రిటర్న్ చేయొచ్చు. అన్ని ప్రోడక్ట్ బాగున్నాయి, ఒక ప్రోడక్ట్ నచ్చలేదు అంటే మీకు దానికి బోనస్ వోచర్ వస్తుంది, వేరే ప్రోడక్ట్ తీసుకోవచ్చు. లేదు మాకు ఏ ప్రోడక్ట్ నచ్చలేదు అంటే 30% తీసుకుపోయిన తర్వాత రిటర్న్ ఫామ్ మీద రాసి ఇచ్చేసేయండి, మీ ఐడి డిలీట్ అయిపోతుంది, మీ అకౌంట్ లోకి డబ్బు వస్తుంది, ఓన్లీ జిఎస్టీ మాత్రమే కట్ అవుతుంది. సో ఇంత గ్యారంటీ ఇస్తున్నారు అంటే గనక ఎంత మంచి క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటే ఇవ్వగలుగుతారు ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు నాకు నా నెట్వర్క్ లో కొన్ని వేల మంది ఉన్నారు, కానీ ఒక్కరు కూడా ప్రోడక్ట్ రిటర్న్ ఇచ్చిన దాఖలు లేవు. సో ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ చూద్దాము. ఒక ఫ్యామిలీలో ఎంత కాదన్నా 4 నుంచి 5 మంది వ్యక్తులు ఉంటారు ఒక కుటుంబంలో. వాళ్ళ మొత్తం సంవత్సరం ఖర్చు తీసుకుంటే ఎంత కాదన్నా 1 లక్ష రూపాయలు ఖర్చు పెడతారు. మరి ఈ 1 లక్ష రూపాయలు ఇప్పటివరకు బయట గ్రాసరీ షాప్ లో ఖర్చు పెడుతున్నారు. అక్కడ నుంచి ఏమైనా బెనిఫిట్స్ వచ్చాయంటే ఏమీ రాలేదు. కానీ ఇక్కడ మీరు వెస్టేజ్ నుంచి షాప్ చేంజ్ చేసి వెస్టేజ్ నుంచి తీసుకోవడం వల్ల అట్లీస్ట్ ఎంత కాదన్నా ఒక 30,000 రూపాయల సేవింగ్ చేయగలుగుతారు. మీరు 30,000 రూపాయల సేవింగ్ చేయగలుగుతారు. సో అలాంటప్పుడు మీకు ఇంత మంచి క్వాలిటీ ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతున్నాయి, మంచి బ్రాండ్ మీకు అన్ని చాలా బాగా నచ్చాయి, సేవింగ్స్ అవుతున్నాయి. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు, మీరే యూజ్ చేస్తారా, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తారా? సో ఖచ్చితంగా మనకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేస్తాం. అది ఏదన్నా కానీ ఇప్పటివరకు ఆ పని చేస్తూ వచ్చాం. మనం ఇప్పటివరకు ఆ పని చేస్తూ వచ్చాం, రెఫర్ చేశాం. ఒక టీ షాప్ గురించి చేశాము, ఒక బిర్యానీ షాప్ గురించి చేసాం, ఒక బట్టల షాప్ గురించి చేశాము, ఎన్నో రెఫర్ చేశాం. కానీ ఇప్పటివరకు రూపాయి వచ్చాయా? రాలేదు. కానీ ఇక్కడ నుంచి మీకు ఇదే బెనిఫిట్ నచ్చినాక మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయడం వల్ల మీకు ఒక మంచి ఇన్కమ్ వస్తుంది. సో ఒకసారి చూద్దాం మనం ఎక్కడెక్కడ రెఫర్ చేస్తున్నాం అనేది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ రోజు ప్రతి ఒక్కరు మొబైల్లో ఫేస్బుక్ ఉంది, వాట్సాప్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, రైట్? ఇప్పుడు ఫేస్బుక్ లో మనం ఏం చేస్తాం, చూస్తున్నాం, మంచిగా అనిపించింది అనుకోండి లైక్ చేస్తాం, ఇంకా మంచిగా అనిపించింది షేర్ చేస్తాం. వాట్సాప్ ఉంది, ఏదైనా వీడియోనో ఏదో ఒకటి వచ్చింది మంచిగా అనిపించింది అనుకోండి ఇమ్మీడియట్లీ గ్రూపుల్లో షేర్ చేస్తాం. దీనివల్ల ₹1 లాభం వచ్చిందా అంటే 100% రాలేదు. కానీ ఇదే పని చేయడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు ఈ రోజు సోషల్ మీడియాను వాడుకొని మీ మిలినియర్స్ అయిపోతున్నారు. మీరు ఇది షేర్ చేయడం వల్ల పెద్ద పెద్ద కంపెనీలు లక్షల కోట్లలో సంపాదిస్తున్నారు. మీకేమైనా రూపాయి వచ్చిందంటే ఏమి రాలేదు, ఉల్టా డాటా లాస్. కానీ మీరు అనొచ్చు, ఎస్ కొన్ని ఉన్నాయి, ఓలా ఉంది, ఓయో ఉంది, ఫోన్ పే ఉంది, గూగుల్ పే ఉంది, రైట్? ఇవన్నీ షేర్ చేయడం వల్ల బెనిఫిట్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఒక్కసారి వస్తుంది. ఏదన్నా కానీ యాప్ గురించి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయడం వల్ల వాళ్ళు యూజ్ చేసినప్పుడు ఒక్కసారి మీకు రెఫరల్ బెనిఫిట్ వస్తుంది. కానీ వాళ్ళు ఇంకెవరికన్నా ఈ రెఫర్ చేస్తే మీకు ఏమైనా వస్తుందా అంటే కోట్ల బిజినెస్ వస్తుంది, కానీ మీకు రూపాయి రాదు. కానీ మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ రోజు నేను ఏదైతే చెప్పబోతున్నానో అది మన వెస్టేజ్ యాప్ ఇంకా బెస్ట్ డీల్ యాప్, ఈ 2 షేర్ చేయడం వల్ల మీరు ఎవరికైతే షేర్ చేస్తున్నారో వాళ్ళు పర్చేజ్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు ఇంకెంత మందికైనా రెఫర్ చేయొచ్చు, వాళ్ళకు వస్తుంది, అడిషనల్ గా మీకు కూడా వస్తుంది. మీరు ఎంత మందికైనా రెఫర్ చేయొచ్చు. మరి ఈ రెఫర్ చేయడం వల్ల ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అంటే ఒక మోడల్ ప్లాన్ మీకు చెప్పబోతున్నాను. ఖచ్చితంగా మీరు ఇంతే ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలి, మీరు ఇంతే మందికి రెఫర్ చేయాలి అనే కండిషన్స్ ఏమీ ఉండవు. ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే మొట్టమొదటిగా మీరు ఫస్ట్ వాడాలి. మీరు వాడేంత వరకు ఎవరికి రెఫర్ చేయకూడదు. ఎందుకంటే మీకు నచ్చినప్పుడే మీరు వేరే వాళ్ళకి రెఫర్ చేయగలుగుతారు. మీకు నచ్చిందంటే మీరు లైక్ చేయండి, ఇంకా నచ్చింది, బాగా నచ్చింది, మంచిగా అనిపించింది అంటే షేర్ చేయండి. ఆ షేర్ చేయడం వల్ల మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో నేను చెప్తున్నాను.
ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ ఖర్చు ఎంత కాదన్నా 2,000 నుండి 50,000 వరకు ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒక 4,000 తీసుకుందాం. 4,000 రూపీస్ ప్రోడక్ట్ మీకు కావాల్సిన ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు, మీకు మంచిగా అనిపించింది, మీరు మీకు తెలిసిన వాళ్ళకి చాలా మందికి షేర్ చేశారు. ఆ చాలా మందిలో నుంచి ఒక 10 ఫ్యామిలీస్ తీసుకుందాం. ఒక 10 ఫ్యామిలీస్ కి మీరు రెఫర్ చేయడం వల్ల వాళ్ళు కూడా 4,000 ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకున్నారు. మీకు ఏ విధంగా అయితే ఇక్కడ బెనిఫిట్స్ జరిగినాయో అన్ని బెనిఫిట్స్ ఈ 10 పీపుల్స్ కి జరుగుతాయి. ఈ 10 ఫ్యామిలీస్ కి కూడా బెనిఫిట్ వస్తుంది. మరి 10 ఫ్యామిలీస్ 4,000 కొనుక్కున్నారు కదా, 40,000 రూపీస్ టర్న్ ఓవర్ జరిగింది మీ వల్ల కంపెనీకి. ఈ 40,000 లో మీకు వచ్చే ఆదాయం ఏదైతుందో 4,000 రూపీస్ వరకు బెనిఫిట్ అవుతుంది. మరి ఈ 4,000 మీకు వచ్చినప్పుడు మీ ఇంటి ఖర్చు ఫ్రీ అయిందా లేదా ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మరి ఈ 10 ఫ్యామిలీస్ కి నచ్చినప్పుడు వాళ్ళు గిట మీలాగా డ్రీమర్స్, వాళ్ళు గిట ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలనుకుంటున్నారు. మరి ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళకి నచ్చినప్పుడు మీకు ఏ విధంగా అయితే తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ 10 ఫ్యామిలీస్ వాళ్ళకి తెలిసిన 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేస్తే 100 ఫ్యామిలీస్ అవుతున్నారు. మరి 100 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక 4,000 రూపాయల పర్చేజ్ చేసుకున్నట్లయితే 4 లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 4 లక్షల్లో నుంచి ఇక్కడ మార్కెట్ లో వెళ్ళే 60% ఏదైతే మిగిలిందో దాంట్లో నుంచి మీకు వచ్చే ఆదాయం నెలకి 40,000 రూపాయలు. ఫ్రెండ్స్ ఒక్కసారి ఆలోచించండి, 40,000 రూపాయలు మీకు అడిషనల్ గా మీ ఇన్కమ్ ని డిస్టర్బ్ చేయకుండా ఎక్స్ట్రా ఇన్కమ్ 40,000 వస్తే మంచి ఇన్కమా కాదా? రైట్, కార్ ఈఎంఐ కట్టవచ్చు, ఇంటి ఈఎంఐ కట్టవచ్చు, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు, రైట్, చాలా ఉంటాయి. లేదంటే వైఫ్ కి ఒక తులం బంగారం ఇప్పించవచ్చు. ఒకవేళ ఈ 100 ఫ్యామిలీస్ కి 40,000 రూపాయలు వచ్చినప్పుడు మరి ఈ 100 ఫ్యామిలీస్ చూస్తున్నారు, ఈ 100 ఫ్యామిలీస్ మీలాగే డ్రీమర్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళకు 10 ఫ్యామిలీస్ కి రెఫర్ చేశారు. ఈ 100 ఫ్యామిలీస్ 10 ఫ్యామిలీస్ రెఫర్ చేస్తే 1000 ఫ్యామిలీస్ అయినాయి. మరి 1000 ఫ్యామిలీస్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ ఒక 4,000 రూపాయలు పర్చేజ్ చేసుకున్నట్లయితే 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది మై డియర్ ఫ్రెండ్స్. 40 లక్షల టర్న్ ఓవర్ చేయడానికి మీరు సబ్బు పట్టుకొని అమ్మారా? షాప్ ఏమైనా పెట్టారా? గోదాం ఏమైనా పెట్టారా? అకౌంట్స్ ఏమైనా చూసారా? ట్రాన్స్పోర్ట్ ఏమైనా చూసారా? ఏమీ లేదు. జస్ట్ మీరు వాడారు, మీకు నచ్చింది, మీకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేశారు, వాళ్ళకి వాడారు, వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి రెఫర్ చేశారు. సో మీ ద్వారా మొత్తం మీరు చెప్పడం వల్ల 40 లక్షల రూపాయల టర్న్ ఓవర్ జరిగింది. ఈ 40 లక్షల టర్న్ ఓవర్ లో నుంచి 24 లక్షల రూపాయలు ఇప్పటివరకు ఏవైతే సెలబ్రిటీస్ అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యకి, రీటైలర్, హోల్సేలర్, డిస్ట్రిబ్యూటర్, C&F ఏజెంట్ వీళ్ళ జేబుల్లోకి పోయే డబ్బు మిగిలిందా లేదా? మరి ఈ 24 లక్షల్లో నుండి మీకొచ్చే ఆదాయం 4 లక్షల రూపాయలు ఫ్రెండ్స్. ఈ 4 లక్షలు మీకొచ్చే ఆదాయం. మరి మీ తర్వాత వచ్చిన ఈ 10 ఫ్యామిలీస్ కి 40,000 రూపాయలు వస్తుంది. మరి వాళ్ళ తర్వాత వచ్చిన 100 ఫ్యామిలీస్ కి 4,000 రూపాయలు బెనిఫిట్ అవుతుంది. వాళ్ళ తర్వాత వచ్చిన 1000 ఫ్యామిలీస్ కి 45% బెనిఫిట్ అవుతుంది. సో చాలా మంది ఈ ప్రజెంట్ చూసినాక ఇది చైన్ సిస్టమా, ఇది మనసును చేంజ్ చేసే బిజినెస్ అని చెప్పేసి జస్ట్ ఇక్కడ వరకు వచ్చినాక అట్లా అంటారు. కానీ ఈ రోజు ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం చూడండి. ఇక్కడ మీ టీమ్ లో ఒక 100 మంది నెట్వర్క్ అయింది. ఈ 1000 మంది జస్ట్ రోజు 2 గంటలు పని చేస్తే, వాళ్ళ పని చేసుకుంటూ రోజు 2 గంటలు పని చేస్తే రోజుకి 2,000 గంటలు అయినాయి మీవి. కానీ భగవంతుడు ఇచ్చిన ఎన్ని గంటలు? 24 గంటలు. అందులో మీరు ఎన్ని గంటలు పని చేయగలరు? 12 గంటలు మాత్రమే పని చేయగలరు. కానీ ఇక్కడ చూడండి, ఒక రోజుకి 2,000 గంటల పని జరిగింది మీకు. ఇక్కడ ఏమైంది? అన్లిమిటెడ్ పర్సన్స్ మీ టీంలో, అన్లిమిటెడ్ టైం మీ నెట్వర్క్ లో, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇక్కడ చేస్తున్నాం ఏంది అంటే ఏమీ లేదు, మీరు మీ టైం ని మల్టిప్లై చేస్తున్నారు. రైట్, ఇక్కడ ఉన్నాయి 2 ఆప్షన్స్ ఫ్రెండ్స్. మీరు సొంతంగా ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళు నెట్వర్క్ లో పని చేయాలి. ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. స్వతహాగా మీరు ఒక నెట్వర్క్ అన్నా క్రియేట్ చేసుకోండి, లేదా వేరే వాళ్ళ నెట్వర్క్ లోనన్నా పని చేయాలి, తప్పదు. మీరు మీ డ్రీమ్స్ గురించి పని చేస్తారా, మీరు వేరే వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి పని చేస్తారా? ఒక్కసారి నిర్ణయించుకోండి. ఇక్కడ మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. ఎలాంటి పెట్టుబడి పెట్టే అవసరం లేదు, మీ జాబ్ ని డిస్టర్బ్ చేసే అవసరం లేదు, ఎవరిని ముంచే అవసరం లేదు, మనం మురిగే అవసరం లేదు, ఎవరిని మోసం చేసే అవసరం లేదు. జస్ట్ మీరు రోజు పనులు తోముతున్నారు, స్నానం చేస్తున్నారు, అది ఏదో షాప్ ని వదిలేసి ఇక్కడ బ్రాండ్ చేంజ్ చేసి నచ్చిన తర్వాత 10 మందికి రెఫర్ చేయడం వల్ల వచ్చే ఆదాయం ఇది. సింపుల్, ఇక్కడ ఏం లేదు. కోటీశ్వర మిడిల్ పర్సన్స్ వెళ్ళే డబ్బు
ఇక్కడ వాళ్ళు చేసే పని మీరు చేస్తున్నారు కాబట్టి మీకు డబ్బు వస్తుంది. దానికి మీరు పెట్టుబడి పెట్టే అవసరం లేదు, యాప్ డెవలప్ చేసే అవసరం లేదు, గోదాములు కట్టే అవసరం లేదు. రైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంత మంచి అవకాశం ఇచ్చే కంపెనీ పేరు వచ్చేసి వెస్టీజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు మనం వెస్టీజ్ గురించి. ఎందుకంటే వెస్టీజ్ వల్ల కొన్ని లక్షల మంది లైఫ్ చేంజ్ అయింది ఫ్రెండ్స్. కంపెనీ స్టార్ట్ అయింది ఎప్పుడు అంటే 2004లో. 17 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 18 నడుస్తున్నాయి. స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్ ఉండే, నోని స్పెరులినా. కానీ ఈ రోజు 370కి పైన ప్రొడక్ట్ కంపెనీ సొంతంగా తయారు చేస్తుంది, న్యాచురల్ ప్రొడక్ట్స్. 6 మంది డిస్ట్రిబ్యూటర్ నుంచి స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 2.5 కోట్ల మంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. స్టార్ట్ అయినప్పుడు 5 కోట్ల టర్న్ ఓవర్ ఉండే, కానీ ఈ రోజు వచ్చేసి 3000 కోట్ల టర్న్ ఓవర్ కంపెనీది. స్టార్ట్ అయినప్పుడు 2 బ్రాంచ్లు ఉండే, ఢిల్లీ, బెంగళూరు. కానీ ఈ రోజు 3500 పైన బ్రాంచెస్ ఉన్నాయి. డిఎల్సిపి, డిఎల్సిపి, మినీ డిఎల్సిపిలు అన్ని కలిపి. అంతేకాదు ఫ్రెండ్స్, అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే మన కంపెనీ ఇండియన్ కంపెనీ. ఇప్పటి వరకు ఫారెన్ కంపెనీలు వచ్చి ఇండియా కంపెనీ తీసుకొని వెళ్ళిపోయినాయి, కానీ ఇది మొట్టమొదటి ఇండియన్ కంపెనీ. ఇండియా నుంచి వెళ్ళి ఫారెన్ నుంచి డబ్బులు తీసుకొస్తుంది. ఇండియాతో పాటు నేపాల్, దుబాయ్, బహ్రెయిన్, బంగ్లాదేశ్, థాయిలాండ్, ఘానా, కువైట్, ఫిలిప్పీన్స్ 8 కంట్రీస్ లో బిజినెస్ నడుస్తుంది. మీరు ఒక కిరాణా షాప్ పెట్టిరంటే ఒక గల్లీ మాత్రమే కవర్ చేయగలుగుతారు. ఒక సూపర్ మార్కెట్ పెడితే కొన్ని కిలోమీటర్లు మాత్రమే కవర్ చేయగలుగుతారు. కానీ మీరు జస్ట్ వెస్టిల్లో స్టార్ట్ చేస్తే ఇంట్లో కూర్చొని, సోఫాలో కూర్చొని, ఇంట్లో కూర్చొని 8 కంట్రీల్లో బిజినెస్ చేసుకునే అవకాశం ఉంది. మీకు తెలిసిన ఫ్రెండ్ దుబాయ్లో ఉన్నాడు, ఆయనకు మీరు రెఫర్ చేశారు. దుబాయ్లో వెస్టీ స్టోర్లో వెళ్ళి సబ్బు కొనుక్కొని స్నానం చేస్తే ఇండియాలో మీ అకౌంట్లో డబ్బు వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. రైట్. మన కంపెనీ ఫౌండర్స్ గౌతమ్ బాలి సార్, కన్వర్ వీర్ సార్, దీపక్ సూద్ సార్, కంపెనీ ఫౌండర్స్ వీళ్ళు. రైట్. సో కంపెనీ యొక్క సర్టిఫికెట్స్ ఇక్కడ చూడండి, మనకు హలాల్ సర్టిఫికెట్ ఉంది. దుబాయ్ లాంటి కంట్రీల్లో ఏ చిన్న తప్పు చేసినా పనిష్మెంట్ ఘోరంగా ఉంటుంది, కానీ అలాంటి కంట్రీలో 6 సంవత్సరాల నుంచి సక్సెస్ఫుల్ గా మన బిజినెస్ బిల్డ్ చేస్తుంది. హలాల్ సర్టిఫికెట్ ఇచ్చారు మనకి. జర్మన్ సర్టిఫికెట్ ఉంది, క్వాలిటీ సర్టిఫికెట్స్ ఉన్నాయి, చాలా సర్టిఫికెట్స్ ఉన్నాయి. మీరు జస్ట్ గూగుల్లో వెళ్ళి గూగుల్ మైక్ ఆన్ చేసి వెస్టీజ్ సర్టిఫికెట్స్ అని అనండి, ఖాళీ మొత్తం సర్టిఫికెట్స్ వచ్చేస్తాయి మీకు. అంతేకాదు, అన్నిటికంటే గొప్ప విషయం, ఈ రోజు మన మొట్టమొదటి ఇండియన్ కంపెనీ ఇండియాలో స్టార్ట్ అయ్యి, ఇండియానే కాకుండా ప్రపంచంలో ఉన్న గ్లోబల్లో ఏవైతే డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఉంటాయో, ప్రపంచంలో ఎన్నైతే నెట్వర్క్ కంపెనీలు ఉన్నాయో వాటిలో నుంచి గ్లోబల్ 100లో నుంచి మన వెస్టీజ్ అనేది 36వ స్థానంలో ఉంది. 36వ స్థానంలో ఉంది. మరి ఏ ఇండియన్ కంపెనీ ఇప్పటి వరకు గ్లోబల్ 100లోకి ఎంట్రీ కాలేదు, కానీ మనది ఎంట్రీ అయ్యి 100 నుంచి 36వ స్థానంలో ఉందంటే చూడండి ఎంత గొప్ప కంపెనీతో మనం ఈరోజు బిజినెస్ బిల్డ్ చేయబోతున్నాం, చేయగలపబోతున్నాం. రైట్. సో కంపెనీ ప్రొడక్ట్స్ వచ్చేసి చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఓరల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది, వాటర్ ప్యూరిఫైర్ ఉంది, ఐస్ అంతే ప్రొడక్ట్స్ ఉన్నాయి, చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, కాస్మెటిక్స్ ఉన్నాయి. రైట్. సో ఇక్కడ దాంతో పాటు ఒక అద్భుతమైన ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల మనం మన పొల్యూషన్ తగ్గిస్తున్నాం. ఇది ఏం చేస్తుందంటే మన కార్లో కానీ బైక్లో కానీ ఇంజన్ ఆయిల్ తో పాటు వేసినప్పుడు దీంట్లో జిర్కోనియం ప్లాటినం అనేది ఉంటుంది. అది ఇంజన్ లోకి వెళ్ళి స్మూత్ చేస్తుంది, పొల్యూషన్ తగ్గుతుంది, ఇంజన్ సౌండ్ తగ్గుతుంది, ఇంజన్ లైఫ్ పెరుగుతుంది, మైలేజ్ పెరుగుతుంది, రైట్, పికప్ పెరుగుతుంది. ఎన్ని లాభాలు ఉన్నాయి. అందుకే స్పెషల్ గా ఒక ఫోటో పెట్టాం. ఇది అద్భుతమైన ప్రోడక్ట్. ఈ రోజు పెట్రోల్ డీజిల్ రేట్లు ఏవైతే పెరుగుతున్నాయో ఈ సందర్భంలో మనం ఈ ప్రోడక్ట్ వాడితే బైక్ ఖచ్చితంగా 5 కిలోమీటర్ మైలేజ్ పెరుగుతుంది. అదే కార్కి వచ్చేసి 3 నుంచి 4 కిలోమీటర్ మైలేజ్ పెరుగుతుంది. మీరు చూడండి, ఎక్సలెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. రైట్. అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. అంతా ఓకే, బిజినెస్ కంపెనీ బాగుంది, ప్రోడక్ట్ తయారు చేస్తుంది, మంచి క్వాలిటీవి, టర్న్ ఓవర్ మీద మీకు ఒక ఇన్కమ్ గిట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ కావడానికి, మీరు ముందుకెళ్ళడానికి, మీకు చేయబట్టి నడిపించడానికి ఇక్కడ ఒక అద్భుతమైన సిస్టమ్ ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్. అదే విన్నింగ్ టీమ్. విన్నింగ్ టీమ్ ఒక అద్భుతమైన సిస్టమ్. ఇక్కడ మొబైల్ యాప్ ఉంటుంది మనకు. సో పెద్ద పెద్ద సెమినార్లు జరుగుతుంటాయి. నిన్ననే ఒక గొప్ప, మొన్న సండే రోజు చాలా పెద్ద సెమినార్ హైదరాబాద్ లో జరిగింది. రైట్. సో ఇక్కడ చూడొచ్చు, మనకు మొబైల్ యాప్ ఉంటుంది, విన్నింగ్ టీమ్ యాప్ ఉంటుంది, అలాగే యాటిట్యూడ్ బుక్ ఉంది. ఈ విన్నింగ్ టీమ్ యాప్ ఏదైతే ఉందో 499 రూపాయలు పెట్టి మీరు విన్నింగ్ టీమ్ లో మన ప్లే స్టోర్ లో యాప్ డెవలప్ చేసి 499 రూపాయలు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే 1 ఇయర్ వరకు, సంవత్సరం వరకు 1,00,000 నుంచి 78 లక్షలు సంపాదించే వ్యక్తులు మీకు ఏ విధంగా బిజినెస్ లో సక్సెస్ కావాలనేది వాళ్ళ సీక్రెట్ చూపిస్తారు. మనం చూస్తున్నాం ఇక్కడ ప్రొఫైల్ బుక్ ఉంది, యాటిట్యూడ్ బుక్ లో ఈ ఫొటోస్ అని దాంట్లోనే ఉంటాయి. మా చీఫ్ మెంటర్ ఎస్పీ భారీల్ సార్,
సార్ వచ్చేసి 78 లక్షలు నెలకు సంపాదిస్తున్నారు. ఒక నెల ఇన్కమ్, సంవత్సరం కాదు నెలకి. ఈయన ఇందిరాగాంధీ ప్రియదర్శిని అవార్డు గ్రహీత, మోటివేషనల్ స్పీకర్, ఆథర్, అంటే బుక్స్ గిట రాస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు ఈ 4 వెహికల్స్ అయిన వెస్ట్ నుంచి తీసుకున్నాయి. దాంట్లో నుంచి ఒక వెహికల్ చూడండి, పోర్షే వెహికల్, 1,50,00,000 రూపాయల వెహికల్ అది వెస్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. సో అలాగే మన హైదరాబాద్ లో ఎవరైతే సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారో జస్ట్ విన్నింగ్ టీం నుంచి మాత్రమే. సో ఇక్కడ ఇందర్వీర్ సార్ ఉన్నారు. సార్ వచ్చేసి ఆయన ఆటోమొబైల్ బిజినెస్ ఉంది. చరణ్ సింగ్ సార్ ఉన్నారు. సార్ వచ్చేసి ఒక మన ప్రొఫెసర్, ఆయన ఆల్రెడీ గోల్డ్ మెడలిస్ట్. భార్గవి మేడం వచ్చేసి సాఫ్ట్వేర్. అలాగే ఇక్కడ సత్యనారాయణ కుల్కర్ణి సార్ ఉన్నారు. సార్ ఒక మెకానికల్ ఇంజనీర్ ఉండే, రైట్. అలాగే కమాలుద్దీన్ సార్, ఆయన ఒక స్కూల్ మన ప్రిన్సిపల్, ఆయన కూడా స్కూల్ ఓనర్. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒక సలీం, నా పేరే, నేను ఒక క్యాబ్ డ్రైవర్ గా ఉండుంటే. అలాగే ఇక్కడ చూసుకుంటే టి శ్రీనివాస్ గారు, ఆయన ఒక క్యాబ్ డ్రైవర్ గా పనిచేశారు, రైట్. సో ఇక్కడ పురుషోత్తం దాస్ గారు ఉన్నారు. సార్ ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో క్రైమ్ బ్రాంచ్ లో చేస్తూ మేడం కి హెల్ప్ చేస్తున్నారు, రైట్. అలాగే ఇక్కడ అశోక్ ఖన్నా ఉన్నారు. ఆయన ఒక ఫోటోగ్రాఫర్. ఆయన ఈ బిజినెస్ లో ఆయన డ్రీమ్ కార్ తీసుకున్నారు. ఇక్కడ పవన్ రాజ్ గారు ఉన్నారు, రైట్. ఆయన ఒక ఫోటోగ్రాఫర్. ఇక్కడ వడ్డేమాన శ్రీనివాస్ గారు ఉన్నారు, ఒక స్టూడెంట్ గా బిజినెస్ స్టార్ట్ చేసిండు ఆయన. తర్వాత ఇక్కడ శ్రీనివాస్ చారి గారు ఉన్నారు, ఆయన ఒక గోల్డ్ స్మిత్. సో వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ లో, తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లో ఉన్న లీడర్స్, వీళ్ళు ఈ బిజినెస్ నుంచి వీళ్ళ డ్రీమ్ కార్స్ తీసుకున్నారు. వీళ్ళ ఇన్కమ్ ఇక్కడ 1,00,000 నుంచి 5,00,000 వరకు సంపాదిస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు ఫోటోలు పెడితే టైం ఎక్కువ పడుతుందని పెట్టలేదు. సో వీళ్ళందరూ ఒక్కొక్క డిఫరెంట్ ప్రొఫెషనల్ ఉన్నారు. 1,00,000 నుంచి 5,00,000 వరకు, 5.5, 6 లక్షల వరకు సంపాదిస్తున్న వ్యక్తులు. సో ఇక్కడ హైదరాబాద్ లో డబ్బులు సంపాదిస్తున్న వ్యక్తులు ఈ బిజినెస్ లో. అలాగే ఇక్కడ చూసుకుంటే సెక్యూరిటీ గురించి ఇప్పుడు మనం చూసినాం. ఫస్ట్ వేవ్ వచ్చింది, సెకండ్ వేవ్ వచ్చింది, రైట్. ఇంకెన్ని వేవ్లు వస్తాయో తెలియదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లో చాలా మంది మన కళ్ళ ముందే చనిపోయారు. వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీలో ఒక డబ్బులు సంపాదించే వ్యక్తి ఏదైనా కారణం చేత ఆయన పని చేయలేకపోతే వాళ్ళ పరిస్థితి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఉంది. ఒక్కసారి మీరు ఆలోచించండి. ఫ్యామిలీ మొత్తం ఒక వ్యక్తిపై డిపెండ్ అయి ఉన్నది. పిల్లలు, తల్లిదండ్రులు, వీళ్ళంతా మనపై ఆధారపడి ఉన్నది. ఒకవేళ ఆ వ్యక్తి పని చేయలేకపోతే ఆ ఇంటి పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీరు. మొత్తం ఫ్యామిలీ చెల్లాచెదరైపోతుంది. సెక్యూరిటీ ఉందా? లేదు. కానీ మన వెస్టీజ్ లో ఏం సెక్యూరిటీ ఉంది నేను చూపించబోతున్నాను. సో ఈయన రాజేందర్ జిత్కర్ గారు. సార్ వచ్చేసి ఒక 1.5 year కింద చనిపోవడం జరిగింది. ఈయన ఎప్పుడైతే చనిపోయినప్పుడు వెస్టీజ్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఎంత అంటే 6,25,000. ఒక్కసారి ఆలోచించండి. ఆయన చనిపోయిందంటే ఆయన ఇన్కమ్ వస్తుందా? జనరల్ గా బయట అయితే ఆగిపోతుంది. కానీ వెస్టీజ్ లో 3 తరాల వరకు వస్తుంది. 3 తరాల వరకు వస్తుంది. సార్ లేడు. సార్ లేని లోటు ఎవరు తీర్చలేరు. కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఈరోజు 9.5 లక్షల రూపాయలు ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. వాళ్ళ లైఫ్ స్టైల్లో ఎలాంటి డిస్టర్బెన్స్ కాలేదు ఇప్పటి వరకు. సో ఈ సెక్యూరిటీ ఉంది బిజినెస్ లో, రైట్. చాలా మంది ఇక్కడ కలెక్టర్ నుంచి, క్యాబ్ డ్రైవర్ నుంచి కలెక్టర్ వరకు చేస్తున్నారంటే ఈ సెక్యూరిటీ గురించి చేస్తున్నారు. సో ఇక్కడ మనం చాలా మంది అంటుంటారు బిజినెస్ ప్లాన్ చేయించేటప్పుడు, నేను కొన్ని సంవత్సరాల నుంచి ఒక బ్రాండ్ వాడుతున్నాను, రైట్ అని అంటారు. ఎందుకు చేంజ్ చేయాలి నేను బ్రాండ్ ఈ రోజు అంటే కనుక, వై షుడ్ ఐ చేంజ్ మై బ్రాండ్? ఎందుకు చేంజ్ చేయాలి అంటే ఫ్రెండ్స్ ఒకటే విషయం, మీరు ఇప్పటిదాకా వాడుతున్న సబ్బులో నుంచి ఏం వచ్చిందంటే ఉత్త నొరుగు వచ్చింది, ఏం రాలేదు. కానీ ఇక్కడ మీరు బ్రాండ్ చేంజ్ చేయడం వల్ల ఈ బ్రాండ్ లో నుంచి మీ యొక్క కలల కారు, మీ కలల ఇల్లు, మీ పిల్లల భవిష్యత్తు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ వస్తాయి. సో మీరు సబ్బు బాగుంది, పేస్ట్ బాగుంది అని చేంజ్ చేయొద్దు. మీ యొక్క డ్రీమ్స్ గురించి మీరు చేంజ్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఎన్నో సంవత్సరాల నుంచి వాడాము, ఎన్నో బ్రాండ్లు చేంజ్ చేసాం, ఏమొచ్చింది, ఏం రాలేదు. ఇక్కడ బ్రాండ్ చేంజ్ చేసి చూడండి. ఇక్కడ మన ఇందర్వీర్ సార్ ఉన్నారు. ఆయన BMW కార్ వెళ్ళింది సబ్బులో నుండి. అంటే లక్కీ డ్రాలో వెళ్ళినట్టు కాదు. ఈ సబ్బు చేంజ్ చేయడం వల్ల ఆయనకు వచ్చే ఇన్కమ్ లో నుంచి సార్ ఒక BMW కార్ తీసుకున్నారు, ఒక వర్ణ టాప్ ఎండ్ తీసుకున్నారు, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళారు. ఆయన తీసుకున్న డిసిషన్ వల్ల కొన్ని 100 మందికి మంచి ఇన్కమ్ వస్తుంది, లైఫ్ చేంజ్ అయిపోయింది, రైట్. సో ఇక్కడ నేను ఒకటే విషయం చెప్తాను మీకు. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే మీకు ఇవి ఆపర్చునిటీ లింక్ పంపించారో వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ మీరు ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేయండి, లేట్ చేయకండి. అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు. సో ఏదో ఒక రోజు ఒక చిన్న స్టోరీ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఏదో ఒక రోజు మనం చూస్తుంటాం భగవంతుని. ఇప్పుడు ఒక పూజారి ఉంటాడు. సో డోంట్ మైండ్, ఎవరేమనుకోదు. ఇది నేను ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను.
ఒక పూజారి ఉంటాడు ఒక ఊర్లో, ఆ అడవిలో. అంటే ఒక అడవిలో ఒక చుట్టూ మొత్తం పర్వతాలు ఉంటాయి. ఆ ఊరు మధ్యన ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏమైతుంది, ఒకసారి తుఫాన్ వస్తుంది. అంటే ఒక ఊరు మధ్యన ఒక గుడి ఉంటుంది. ఆ గుడిలో ఒక వ్యక్తి పూజారి చాలా మంచిగా పూజ చేస్తాడు. చాలా మంచిగా అన్ని వ్రతాలు పాటిస్తాడు. మంచి వ్యక్తి, చాలా మంచిగా చేస్తున్నాడు. కానీ ఒకసారి అనుకోకుండా తుఫాన్ వచ్చింది. బాగా వరద వచ్చేస్తుంది ఊర్లకి. ఆ వరద వచ్చే క్రమంలో ఆ ఊర్లో ఉన్న పబ్లిక్ అంతా ఏం చేస్తారు, ఆ పర్వతం మీదకి గుట్టపైకి పరిగెడుతుంటారు. సో పరిగెడుతూ పరిగెడుతూ చెప్తారు, వర్షం వచ్చింది, చాలా పెద్ద తుఫాన్ వచ్చింది. పూజారి గారు మీరు గిట్ట నడవండి పైకి, మనం లేకుంటే ప్రాణాలు కాపాడుకోవాలి. ఆ హైట్ ఉన్న ప్లేస్‌కి వెళ్ళిపోదాం పండి అంటే, లేదు 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 మీరు వెళ్ళండి. భగవంతుడు వచ్చి నన్ను కాపాడుతాడు అంటాడు. సరే మంచిది అని చెప్పేసి ఇంకొంచెం నీళ్లు పెరిగిపోతాయి. నడుముల వరకు నీళ్లొస్తాయి. సో అప్పుడు కొందరు ఏం చేస్తారు, ఒక పడవ తీసుకొని వస్తారు. పూజారి గారు ఇప్పుడన్నా చెయ్యండి, మీరు బతికిపోతారు. లేకుంటే వరద పెరుగుతుంది, మీరు ప్రాణం వెళ్ళిపోతుంది, చనిపోతారంటే, లేదు 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 మీరు వెళ్ళిపోండి, నాకు భగవంతుడు వస్తాడు కాపాడుతాడు అంటాడు. రైట్. సో అదే విధంగా అదే క్రమంలో మళ్ళీ నీళ్ళు ఎక్కువైపోతాయి, పైన శిఖరం వరకు వస్తాయి, పైనకెక్కేస్తాడు. అప్పుడు ఒక మళ్ళీ హెలికాప్టర్ వస్తుంది, ఒక నిచ్చెన వేస్తారు. పూజారి గారు మీరు ఇప్పుడన్నా ఈ దాన్ని నిచ్చెన్ని కాలు పట్టుకోండి చాలు, మీ మీ ప్రాణం బతుకుతుంది, లేకపోతే చనిపోతారు, వరద పెరుగుతుందంటే, లేదు 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 మీరు వెళ్ళండి, నాకు భగవంతుడు వస్తాడు కాపాడుతాడు అంటారు. సో ఆ తర్వాత ఏం జరుగుతుంది, వరద పెరిగింది, ఆయన చనిపోయిండు. ఇక చనిపోయిన తర్వాత కామన్ గా జరిగేది ఏంది, పైకి వెళ్తాము. ఈ రోజు మనమైనా ఎవరో ఒకరు వెనక ముందు చనిపోవడం జరుగుతుంది. సో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు తెలుసు, స్వర్గానికి వెళ్తాడా నరకానికి వెళ్తాడా అంటే స్వర్గానికి వెళ్తాడు. రైట్. స్వర్గానికే తీసుకుందాము. అక్కడ వెళ్ళిన తర్వాత పక్కన చిత్రగుప్తుడు కూర్చున్నాడు, లెక్కలు చూస్తుండే. ఒక్కొక్కరు అందరు లైన్లు వస్తున్నారు, చనిపోయిన వాళ్ళంతా లైన్లు వస్తున్నాడు. అక్కడ భగవంతుడు ముందర కూర్చొని ఉన్నాడు. వీళ్ళొచ్చి ఒక్కొక్కరు చిత్రగుప్తుడు చెప్తున్నాడు, ఈయన ఇది చేసిండు అది చేసిండు అని. ఈయన అక్కడ కూర్చొని ఇట్లా కోపంగా చూస్తుండే దేవుణ్ణి. ఎంత కోపంగా చూస్తుండంటే, ఆయన అడుగుతాడు అప్పుడే, ఏమైంది నువ్వు ఇంత కోపంగా ఎందుకు చూస్తున్నావు ఏంది అంటే గనక. సో అప్పుడు అంటాడు ఆయన, నేను నీకు ఇంత మంచిగా పూజలు చేసిన, వ్రతాలు చేసిన, ఇంత గొలిచిన, ఇంత చేసిన, నిన్ను ఇన్నిసార్లు నేను అన్నా, ఒక్కసారి నన్ను వచ్చి నువ్వు కాపాడలేవు, నీ గురించి నేను చూసిన, ఒక్కసారి నువ్వు కాపాడలేవు అని అడుగుతాడు, కోపంగా అంటాడు. సో అప్పుడు అప్పుడు అంటాడు భగవంతుడు కోపంగా, ఇక ఏమంటాడంటే, నేను నిన్ను కాపాడడానికే ఫస్ట్ ఊరి వాళ్ళ రూపంలో వచ్చిన, నా మాట వినలేదు నువ్వు. తర్వాత పడవ తీసుకొని వచ్చిన, నా మాట వినలేదు నువ్వు. తర్వాత హెలికాప్టర్ తీసుకొని వచ్చిన, నా మాట వినలేదు నువ్వు. ఒక్కసారి నా మాట విని నువ్వు ఒక చెయ్యి పట్టుకుని ఉంటే నీ ప్రాణం కాపాడుకునేవాడివి కదా, నా మాట వినలేదంటాడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మనమందరం కూడా ఏదో ఒక రోజు పోవాల్సిందే. కానీ మనం గిట భగవంతుని పూజిస్తున్నాం, నమాజ్ చేస్తున్నాం, ప్రేయర్ చేస్తున్నాం, ప్రతి ఒక్కరం ఏం చేస్తాం, నన్ను మంచిగుంచు, నా చుట్టూగా ఉన్న అందరిని మంచిగుంచు, ఇదే కదా మనం కోరుకునేది. సో భగవంతుడు అనేది ఎప్పుడు ముందుకొచ్చి బంగారం మూటను, లేకపోతే కొన్ని ఎకరాల భూమి మన పేరు మీద చేసుకోడు. ఒక ఆపర్చునిటీ ద్వారా, ఒక వ్యక్తి ద్వారా మన దగ్గరికి పంపిస్తాడు. సో ఈ రోజు మీరు అనొచ్చు, ఏదో ఒక రోజు పోయేది ఉంది, పోయిన తర్వాత మనం గిట్ట అంటాం, భగవంతుడు మాకు ये अल्लाह ताला में इतने में ही मांगे दुआ करा में इतना एक बार भी अपॉर्चुनिटी नहीं दिया. ఇన్ని కోరికలు నేను ఇంత కొలిచిన, ఇన్ని పూజలు చేసిన, కానీ ఒక్కసారి గిట్ట నాకు ఒక్క మంచి అవకాశం ఇవ్వలేదు అని అంటాం మనం గిట్ట. అప్పుడు అంటాడు, మీరు 30వ తారీఖు రోజు, నవంబర్ నెల 30వ తారీఖు రోజు రాత్రి 8 గంటలకు ఒక జూమ్ మీటింగ్ అటెండ్ అయినావా? అవును అయినా. విన్నావా? విన్నా. అర్థమైందా? అర్థమైంది. ఒక్కసారి నువ్వు చేసి చూస్తే తెలిసేది కదా నీకు. అది గిట్ట నువ్వు చేసినుంటే నీ లైఫ్ చేంజ్ అయిపోయేది. సో ఫ్రెండ్స్, అవకాశం మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ రాదు. దురదృష్టం, దరిద్రం అనేది తలుపులు బద్దలు కొట్టుకొని వస్తుంది. ఆ లక్ష్మి అనేది ఇట్లా డోర్ దగ్గర వచ్చి సపోర్ట్ చేసిపోతుంది. మీరు గుర్తుపట్టి ఓపెన్ చేస్తే లోపలికి వస్తుంది, లేదంటే పక్కల దగ్గరికి వెళ్ళిపోతుంది. సో ఈ అవకాశం ఈ రోజు మీ గురించే, మీరు రైట్ డిసిషన్ తీసుకొని ఎవరైతే మీకు లింక్ పంపించారో వాళ్ళతో మాట్లాడి ఇమ్మీడియట్లీ బిజినెస్ స్టార్ట్ చేయండి. 100% మీ లైఫ్ చేంజ్ అవుతుంది. మొత్తం విన్నింగ్ టీమ్ ఉంది మీకు సపోర్ట్ చేయడానికి. రైట్. సో చాలా గ్రేట్ లీడర్షిప్ ఉంది. ఈ టైంలో ఒక మంచి మూమెంటంలో బిజినెస్ బాగా గ్రోత్ అవుతుంది. స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, గడిచిన 2 సంవత్సరాల నుంచి మన లైఫ్ ఏమైనా చేంజ్ అయిందా? కాలేదు. ఇక్కడ నుంచి ఒక 2 సంవత్సరాలు ముందరికి తీసుకుందాం, ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉందా? ఛాన్సే లేదు. కానీ ఒకవేళ మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక 2 సంవత్సరాలు చేసిర్రు, ఇన్ కేస్ తీసుకుందాం సక్సెస్ కాలేదు, ఏమైనా నష్టం జరుగుతుందా? మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వాడుతున్నాం, అదే మనకు ఎలాగో చేసే పని చేసుకుంటూ చేస్తున్నాం. కానీ ఒకవేళ మీ లైఫ్ చేంజ్ అయ్యి మీరు సక్సెస్ అయితే, ఇక్కడ మీ డ్రీమ్స్, మీ పిల్లల డ్రీమ్స్, మీ భవిష్యత్తు కంప్లీట్ గా 3 తరాల వరకు చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ఫ్రెండ్స్. సో అదే విధంగా ఈ బిజినెస్ వల్ల నా లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయింది. నేను ఈ బిజినెస్ లో స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఇన్కమ్ 394 రూపాయలు.
కానీ ఈ రోజు నా ఇన్కమ్ 3.5 lakh రూపీస్. సో నా లైఫ్ ఏ విధంగా మారిందో మీ లైఫ్ గిట్ అదే విధంగా మారుతుంది. అందరికీ సేమ్ ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ. విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. గ్రేట్ అసలు సార్ వండర్ఫుల్ ప్రెజెంటేషన్ సార్. అసలు నో వర్డ్స్. ఓకే ఫ్రెండ్స్, విన్నారు కదా, సార్ చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. ప్రెజెంటేషన్ కూడా చాలా సింపుల్ అండ్ క్లియర్ ఉంది. సో ఇంకా నేను ఫర్దర్ ఏమి దీన్ని ఎక్స్టెండ్ చేయను. బట్ ఓన్లీ ఒక్క విషయం. సో సార్ లాస్ట్ లో